ఒక 3 more minutes వెయిట్ చేద్దామమ్మా, తర్వాత మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఒక బుక్ తీసుకొని వాళ్ళు ఎంతమంది ప్రజెంట్ అయినారు అని డేట్ అయితే నేమ్స్ అది సెషన్స్ రికార్డ్ చేయండి, ఆడియోతో రికార్డ్ చేయండి, ఇంకా వాళ్ళ అటెండెన్స్ తీసేసుకో, ప్లస్ పక్కన నేమ్స్ చదివేసుకో. ఒక బుక్ తీసుకొని వాళ్ళు ఎంతమంది ప్రజెంట్ అయినారు అని డేట్ అయితే నేమ్స్ చదివేసుకో. ఓకే అమ్మా, డన్. ఇక్కడ నేను క్లాస్ స్టార్ట్ చేస్తా. సో అరౌండ్ 9 మెంబర్స్ దాకా జాయిన్ అయ్యారు ఇవాళ. సో ఏం లేదమ్మా, నిన్నట్లాగానే కొంచెం ఇంటరాక్టివ్ ఉండండి, మనం నిన్నట్లాగానే క్లాస్ ప్రొసీడ్ చేద్దాం. సో మూవింగ్ Okay, ఆన్. sir. ఫస్ట్ Yes, sir. డన్, థ్యాంక్ యూ. నాకు నిన్న గుర్తుకున్న పేర్లు ఎవరి అంటే మాధవి, అనిత, ఇందు, సౌజన్య. మీరు ఇంటరాక్టివ్గా ఉన్నారు కదమ్మా నిన్న చాలా. Yes, sir. మీరే, ఓకే డన్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేసే ముందు మనం కొన్ని బేసిక్స్ కరెక్ట్గా రిఫర్ చేద్దాం, లేకపోతే కన్ఫ్యూజన్స్ తోటే ఉంటాం లైక్ నెక్స్ట్ 3-4 days కూడా. అది మంచిది కాదు. సో మీకు వెన్ డయాగ్రామ్స్ ఐడియా ఉందా? Yes, sir. ఓకే ఓకే, మనం నిన్న వెన్ డయాగ్రామ్సే మనం యూజ్ చేసాం, మీకు ఐడియా ఉంటే ఏఐఎంఎల్ గురించి చెప్పడానికి. సో ఎవరికైనా ఐడియా లేకపోవచ్చు అని నేను జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా లార్జర్ సర్కిల్ ఉంది, సే యానిమల్స్ అని. ఇది యానిమల్స్ ఒక కింగ్డమ్. దీంట్లో మనం ఏదైనా సర్కిల్ డ్రా చేసి మనం డాగ్స్ అన్నాము అంటే ఈ సర్కిల్లో మాత్రమే డాగ్స్ ఉంటాయి. ఈ సర్కిల్ని దాటి ఇక్కడ ఏదో డాగ్ అనేది ఉండదు. ఓకే, అండ్ రెండవది ప్రతి డాగ్ అంటే ఈ సర్కిల్ ఉన్న ప్రతిదీ యానిమల్ కిందికే వచ్చింది, కానీ ప్రతి యానిమల్ డాగ్స్ కిందికి రాదు. సో ఇది మీరు క్లియర్. వెన్ డయాగ్రామ్స్లో మనం ఇలా 2 సర్కిల్స్ని డ్రా చేసాము అంటే సబ్సెట్ అని అంటాం ఈ చిన్న సర్కిల్ని పెద్ద సర్కిల్కి. ఓకే, సో ఈ యొక్క లాజిక్ తోటి మనం ఏఐఎంఎల్ని ఒకసారి మళ్ళీ రిఫర్ చేద్దాం. ఫస్ట్ బిగ్గర్ సర్కిల్ వచ్చేసి ఏఐ, దీంట్లో స్మాలర్ సర్కిల్ వచ్చేసి ఎంఎల్.
సో ఎంఎల్లో మనకి ఆల్గరిథమ్స్ ఉంటాయి, వాటిని ఎంఎల్ ఆల్గరిథమ్స్ అంటారు. ఓకే, ప్రతి ఒక్క ఎంఎల్ ఆల్గరిథం ఏఐ కిందికి వచ్చింది, అందుకు ఎంఎల్ అనేది ఏఐకి సబ్సెట్ కాబట్టి. అంతేగాని ప్రతి ఒక్క ఏఐ టెక్నిక్ ఎంఎల్ కిందికి రావాల్సిన అవసరం లేదు. ఒక సెకండ్, ఎవరో నిఖిత అడ్మిట్. ఓకే, సో ప్రతి ఒక్క ఏఐ ఆల్గరిథం ఎంఎల్ కిందికి రావాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్క ఎంఎల్ ఆల్గరిథం మాత్రం ఏఐ కిందికే వచ్చింది. ఏఐకి వచ్చేసరికి మనం అనుకున్న ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఫస్ట్ మనం వేటిని ఏఐ అంటాం? ఏఐ అనేది డెసిషన్ మేకింగ్ చేయగలగాలి. మీరు ఎవరైనా మ్యూట్ ఆన్ చేసి ఎస్ అని అన్నా కూడా నాకు హెల్ప్ఫుల్, అంటే నాకు ఓకే సార్. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ నాకు అట్లా. ఓకే, అంటే ఎక్స్ట్రీమ్స్ అంటే మీన్ ఎవ్రీ సెకండ్ అని కాదు, జస్ట్ ఫర్ ఎ మినిట్ ఒక్కసారి కన్నా విల్ బి ఓకే. సో ఏఐ కిందికి వచ్చేసరికి మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం, అసలు ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఉంటున్నాయి అనేది. అసలు ఏమి ఏఐ అనుకున్నాం నిన్న మనం? ఏఐ అనేది డెసిషన్ మేకింగ్ చేయగలగాలి. ఓకే, సెకండ్ వచ్చేసి అది రీజనింగ్ చేయగలగాలి. థర్డ్ వచ్చేసి ఏంటంటే ప్రెడిక్షన్స్ లాంటివి. సో నేను మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనుకున్నాము. ఏంటిది? చెస్ ఐడియా ఉంది కదా మీ అందరికీ. మనం ప్రతి ఒక్క స్టెప్ దగ్గర డెసిషన్ చేయగలుగుతాం యాక్చువల్లీ. ఏ కాయిన్ని టచ్ చేయాలి, ఏ కాయిన్ని మనం పుష్ చేయాలి, ఏ కాయిన్ ఇంకో కాయిన్ని చంపాలి అని. సో ఈ చెస్ అనేది ఏఐ కిందికి వచ్చింది, రైట్? నిన్న అనుకున్నందుకే క్యాల్కులేటర్ మాత్రం ఏఐ కిందికి రాదు, ఇది క్లియర్. ఇప్పుడు ఈ చెస్ అనేది ఏదైతే ఉందో, ఇక్కడ మనం డెసిషన్ మేకింగ్ చేయాలి అంటే మనకి ఎగ్జాంపుల్స్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే చెస్ అనేది ఎన్నో మ్యాచెస్ చూడాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ డిస్టెన్స్ ఆల్గరిథమ్స్ ఇలాంటివి రాస్తాం చెస్ లాంటి అప్లికేషన్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి కదా. ఫర్ సపోజ్ మీ ఇల్లు నుంచి హాస్పిటల్కి వెళ్ళాలి సమ్వేర్ ఆర్ కాలేజ్. ఒక 5-6 రూట్స్ ఉంటే సేమ్ మనం ఒక ప్రోగ్రామ్ రాసాం. ఆ ప్రోగ్రామ్ ఈ 5-6 రూట్స్లో ది బెస్ట్ రూట్ ఇవ్వడానికి. అంటే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఏం చేయగలుగుతుంది? కరెక్ట్ డెసిషన్ మేక్ చేయగలుగుతుంది. ఉన్న 5 రూట్స్లో ఏ రూట్లో వెళ్తే ఫాస్టెస్ట్గా రీచ్ అయిపోతాం హాస్పిటల్కి అని. సో అలాంటి ప్రోగ్రామ్ మనం ఏదైనా రాస్తే అది ఏఐ కిందికి వచ్చింది. ఎందుకు? మనం ఆ ప్రోగ్రామ్కి మనం ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం చూస్ చేసుకోవడానికి. ఉన్న డిస్టెన్సెస్లో ఏది ది బెస్ట్ డిస్టెన్స్ దాని ప్రకారంగా వెళ్ళి డెసిషన్ మేకింగ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇది ఏఐ కిందికి వచ్చింది. అదే క్యాల్కులేటర్లో ఆప్షన్స్ ఉండదు. 2 నంబర్స్ ఇచ్చేసి యాడ్ చేయంటే కంపల్సరీ యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఏఐలో ఇక్కడ డెసిషన్ మేకింగ్ అని చెప్పాను కదా, ఈ యొక్క మ్యాప్ ఎగ్జాంపుల్లో ఈ డెసిషన్ మేకింగ్ అనేది డిస్టెన్స్ ఆల్గరిథమ్స్ బేస్డ్ అవుతుంది, కానీ ఇక్కడ ఈ ఏఐకి ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ చూడాల్సిన అవసరం లేదు. అంటే ప్రీవియస్లీ ఎవరు వాళ్ళ ఇంటికి ఎంత స్పీడ్గా వెళ్ళారు, ఈ ఇన్ఫర్మేషన్ తనకి ఏం అవసరం లేదు. ఉన్న డేటా నుంచి సమ్ డిస్టెన్స్ ఆల్గరిథమ్స్ తోటి డెసిషన్ మేకింగ్ చేస్తూ ఒక ఇంటి నుంచి ఒక హాస్పిటల్కి రీచ్ అయ్యే ఆల్గరిథం రాసుకుంటే అది కూడా ఏఐ కిందికే వచ్చింది. కానీ ఇక్కడ ఎంఎల్ అని ఉంది చూసారా, సబ్సెట్. ఈ ఎంఎల్ అనేది కూడా చేసేది ఇలాంటి ఏఐ టెక్నిక్సే, కానీ ఈ ఎంఎల్కి మాత్రం ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ అవసరం. ఈ ఎంఎల్ కాకుండా బయట ఉంటాయి కదా మిగతాయి, వాటికి ఎగ్జాంపుల్స్ ఏం అవసరం లేదు. సమ్ లాజికల్ రూల్స్ ఉంటాయి, అవి డెసిషన్ మేకింగ్ చేస్తాయి. సో ఏఐ అంటే కంపల్సరీ ప్రీవియస్ డాటా ఉండాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ డాటా కంపల్సరీ ఉండాల్సింది ఎంఎల్కి మాత్రమే. ఇది ఎలా ఉంటుంది అంటే కుక్కకి తోక ఉన్నట్టు. ఇప్పుడు ఇది ప్రతి ఒక్క యానిమల్కి తోక ఉండాల్సిన అవసరం లేకుండా. సో ఇక్కడ ఎంఎల్కి ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. కానీ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ ఉన్నది మాత్రమే ఏఐ కిందికి వచ్చింది అని అనలేము, ఎందుకంటే వేరే టెక్నిక్స్ ఉంటే ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ లేకుండా డిస్టెన్స్ మెట్రిక్స్ తోటి కూడా మనం ఆటోమేషన్ చేయొచ్చు. సో మనం ఏదైతే ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్కస్ చేసామో, ఒక మ్యాప్ ఇచ్చి హోమ్ నుంచి హాస్పిటల్కి వెళ్ళడం షార్టెస్ట్ డిస్టెన్స్ తోటి అదొక మోడల్ మనకి ఇవ్వగలుగుతుంది. ఆ మ్యాప్ అంటే అది ఏఐ కిందికే వచ్చింది. అండ్ ఈ ఏఐ ప్రాబ్లంకి ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ అస్సలు అవసరం లేదు.
నిన్న మనం కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాం, గుర్తుకుందా? లాస్ట్ ఫ్యూ మినిట్స్ కలర్ ఇమేజ్ టు బ్లాక్ అండ్ వైట్ కలర్ అని. అక్కడ నేను మీకు అట్లాంటి ఎగ్జాంపుల్స్ ఎంఎల్ అని చెప్పినప్పుడల్లా మనకి 10,000 ఎగ్జాంపుల్స్ అవసరం, లేకపోతే 10,000 శాంపుల్స్ అవసరం అని చెప్పి వచ్చా. ఎందుకు అంటే ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ ఎంఎల్ కిందికి వస్తాయి, ఏది ఈ షార్టర్ సర్కిల్ కిందికి. సో ఈ షార్టర్ సర్కిల్లో ఉన్న ఏ ఆల్గరిథంకైనా ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ అవసరం. ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ లేకపోతే మనం ఎంఎల్ చేయలేం. సో ఇక్కడ మీరు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఏఐకి ఎంఎల్కి డిఫరెన్స్ ఏంటిది అని. ఎంఎల్ ఏఐ కిందికే వచ్చింది, సబ్సెట్ ఆఫ్ ఏఐ. నో నీడ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ ఎవ్రీ టైం. అంతే కదా, ఇందాక మనం అనుకున్నట్టు ఎగ్జాంపుల్ ఏంటిది? గూగుల్ మ్యాప్స్ అనుకోండి. హోమ్ టు హాస్పిటల్ పోవాలంటే ఉన్న డిస్టెన్స్లో షార్టెస్ట్ డిస్టెన్స్ ఏందో చూసుకొని డెసిషన్ మేకింగ్ చేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్ అవసరం లేదు, నిన్న ఎట్లా పోయినాం, మొన్న ఎట్లా పోయినాం, లేకపోతే వేరే మనుషులు ఎట్లా పోతారు అని. ఉన్న డిస్టెన్స్ అది బెస్ట్ డిస్టెన్స్ ఏందో చూసుకొని వెళ్ళిపోతాం. కానీ ఎంఎల్లో ఏ ఆల్గరిథంకైనా కంపల్సరీగా ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ అనేటివి మాత్రం ఉండాల్సిందే. ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ అనేటివి లేకపోతే అసలు ఎంఎల్ ఆల్గరిథం మనం స్టార్ట్ కూడా చేయలేం, కోడ్ చేయడం కానీ ట్రైన్ చేయడం కానీ. సో బిగ్గర్ సర్కిల్ మనం పెట్టేసుకొని ఇక్కడ ఏమంటారు ఆల్గరిథమ్స్ అని చెప్పేసి ఒక బిగ్గర్ సర్కిల్ పెట్టేసుకుంటే 2 సర్కిల్స్ ఉంటుంది, ఒకటి ఏఐ, ఇంకొకటి నాన్ ఏఐ. ఈ ఏఐలో ఏంటిదంటే డెసిషన్ మేకింగ్ చేయగలగాలి, ఏ ఆల్గరిథం అయినా. ఏది మన హ్యూమన్స్ ఎలా డెసిషన్ మేకింగ్ చేస్తారో, ఎలా రీజనింగ్ చేస్తారో. నాన్ ఏఐ దగ్గర డెసిషన్ మేకింగ్ ఏమి ఉండదు, ఉన్న రూల్స్ని ఫాలో అవ్వడం. ఇక్కడ ఎగ్జాంపుల్ క్యాల్కులేటర్ అనుకున్నాం, ఇక్కడ ఎగ్జాంపుల్ చెస్ గేమ్ అనుకున్నాం. ఇదే ఏఐలో మళ్ళీ ఎంఎల్ ఉంటుంది. ఎంఎల్కి మాత్రం ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ అవసరం, ఈ ఎంఎల్ కాకుండా బయట వాటికి ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ అవసరం లేదు. సో ఇది క్లియర్గా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే ఇది కనుక తెలియకపోతే ఇంకా మిగతా టాపిక్స్ అర్థం కాదు, అసలు ఎందుకు ఏఎంఎల్ చేస్తున్నామో మనకి క్లారిటీ ఉండదు. మీకు ఇది అర్థమైందా లేదు ఇంకేమైనా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలా? 3 థింగ్స్కి మీకు డిఫరెన్సెస్ తెలియాలి, విచ్ ఇస్ ఏఐ, విచ్ ఇస్ నాన్ ఏఐ, విచ్ ఈజ్ ఏఐ బట్ నాట్ ఎంఎల్, విచ్ ఈజ్ ఏఐ అండ్ ఆల్సో విచ్ ఈజ్ ఎంఎల్ అన్నట్టుగా. ఓకే, సో ఇది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు బయట ఏదైతే మన వరల్డ్ ఉందో దీంట్లో అసలైన ఎకనామీ క్రియేట్ చేస్తున్న ఆల్గరిథమ్స్ ఏంటి అంటే ఈ సర్కిల్ అనుకున్నాం కదా ఎంఎల్ అని, ఈ సర్కిలే, బయట ఉన్న ఇవి కావు. ఈ ఎంఎల్ అనేది మాత్రమే చాలా ఎకనామీ క్రియేట్ చేస్తుంది బయట. మీరు అంటున్న చాట్ జీపీటీ కానీ ఏవైనా కూడా అవన్నీ ఎంఎల్ కిందకే వస్తాయి. సో ఇప్పుడు మనం ఫోకస్ అంతా చేయబోతుంది మెషిన్ లెర్నింగ్ పైన. సో ఇప్పటి నేను చెప్పేది ప్రతిదీ కూడా మెషిన్ లెర్నింగ్ కిందనే ఫోకస్ చేయండి. సో మెషిన్ లెర్నింగ్ అంటున్నా కాబట్టి ప్రతిదీ ఆల్గరిథంకి మనకి ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ అవసరం అవుతుంది, లేదా ప్రీవియస్ డేటా అవసరం అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ మెషిన్ లెర్నింగ్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి మనకి ఈ ఆల్గరిథమ్స్లో. సూపర్వైజ్డ్ నేను మీకు పీపీటీస్ పంపిస్తాను, లైక్ ఇవాళ క్లాస్ రేపటి క్లాస్ కలిపి వితిన్ 1-2 డేస్లో. మేబీ నా తెలిసి నేను రికార్డింగ్ కూడా చేస్తున్నాను క్లాసెస్, మేబీ ఈ రికార్డింగ్స్ కూడా మీకు అందుతాయి. బట్ నేను బ్రేక్ అవుతుంది సార్. బ్రేక్ అవుతుందా? ఓకే సార్. సూపర్వైజర్ ఇది అందరికీ అలానే ఉందా అమ్మ? బ్రేక్ అవుతూనే ఉందా? ఇప్పుడు క్లారిటీ ఉంది సార్. క్లారిటీ ఇప్పుడు వస్తుంది సార్. ఓకే, సో మెషిన్ లెర్నింగ్ అంటే అనుకున్నాం కదా మనం, ఏ ఆల్గరిథం రాద్దాం అనుకున్నా కూడా మనకి ప్రీవియస్ డేటా అనేది ఉండాల్సిందే కంపల్సరీగా. ఏది నేను అనుకున్నట్టు మనం ఒక ఇమేజ్ ఇచ్చి ఈ ఇమేజ్లో క్యాట్ ఉందా డాగ్ ఉందా అని ఒక సిస్టమ్ చెప్పాలి, కంప్యూటర్ చెప్పాలి అంటే దానికి ఒక 10,000 ఎగ్జాంపుల్స్ ఇచ్చేయాలి. ఒక ఇమేజ్ ఇవ్వాలి, ఈ ఇమేజ్లో కుక్ ఉందా పిల్లు ఉందా అనేది కూడా చెప్పాలి మనమే, కరెక్ట్ ఆన్సర్స్. సో అలాంటి ఆల్గరిథమ్స్ని మాత్రమే డీల్ చేయబోతున్నాం మనం ఇప్పటి నుంచి. ఓకే, సో ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ అని వచ్చేసరికి ఇక్కడ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి సూపర్వైజ్డ్,
సెకండ్ది వచ్చేసి నాన్ సూపర్వైజ్డ్ కదా అన్సూపర్వైజ్డ్, దీనికి ఆపోజిట్ అని అన్సూపర్వైజ్డ్. థర్డ్ది వచ్చేసి రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఇది మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయం యాక్చువల్లీ నెక్స్ట్ 3 monthsలో. మనం కాన్సన్ట్రేట్, నేను చెప్పాను చూసారు ఎకనామిక్ బాగా క్రియేట్ చేస్తుంది మెషిన్ లెర్నింగ్ అని. 100% మెషిన్ లెర్నింగ్లో ఎకనామీ 99% క్రియేట్ చేస్తుంది సూపర్వైజ్డ్ మాత్రమే. సో మీకు ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఉండాలి, రియల్ వరల్డ్లో మీకు యూజ్ అవ్వాలి అంటే మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్ వచ్చేసి సూపర్వైజ్డ్ లెర్నింగ్. మీకు అన్సూపర్వైజ్డ్ కూడా నేను చెప్తాను, బట్ ఇది చాలా తక్కువ పర్సెంట్, యాజ్ ఐ సైడ్ 1%. జస్ట్ మీకు అవుట్కమ్స్ చెప్తాను, బట్ రియల్ వరల్డ్లో మీకు జాబ్స్ రావాలన్నా, జాబ్స్కి వెళ్ళక పని చేయాలన్నా మీకు యూస్ఫుల్ అయ్యే టాపిక్ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్స్. ఓకే, ఇప్పుడు వీటి డిఫరెన్సెస్ ఏంటిది, అసలు ఇవి ఏంటి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్. ఓకే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని వేరియబుల్స్కి నేమింగ్ కన్వెన్షన్స్ మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఇది డీల్ చేయకముందు మనం ఎప్పుడైనా కూడా x1, x2, x3 ఆర్ సో ఆన్ సమ్ xn తర్వాత y. అసలు ఏంటి ఈ వేరియబుల్స్ అంటే ఈ x1 to xn ఏవైతే ఉన్నాయో వీటిని ఇన్పుట్స్ అంటాం. ఈ y అనేది అవుట్పుట్స్. సింపుల్ చెప్పాలంటే x1, x2 ఇవన్నీ క్వశ్చన్స్ అయితే y అనేది ఆన్సర్ లెక్క. లేదా x1, x2, xn ఇదంతా ఒక ఇమేజ్ అయితే y అనేది ఈ ఇమేజ్లో డాగ్ ఉందా, క్యాట్ ఉందా అని ప్రెడిక్ట్ చేయడం. సో మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది కదా, x వేరియబుల్స్కి y వేరియబుల్స్కి డిఫరెన్స్ ఏంటిది అనేది. x అనేది ఇన్పుట్స్, y అనేది అవుట్పుట్. ఒక గ్రాఫ్ రిప్రజెంటేషన్లో చూస్తే y ఈక్వల్ టు mx ప్లస్ c లైన్ ఈక్వేషన్ కదా, ఇది ఐడియా ఉందా మీకు? ఓకే, ఇప్పుడు ఇక్కడ m ఆర్ c అనేది సమ్ వాల్యూస్ ఉంటాయి రియల్ వరల్డ్లో, 1 ఆర్ 2 ఏదో ఒకటి. సో లైన్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి జనరల్గా, y ఈక్వల్ టు 2x ప్లస్ 3 అనో, లేకపోతే y ఈక్వల్స్ టు 4x ప్లస్ 5, సమ్ లైన్ ఈక్వేషన్స్ ఇలా ఉంటాయి. దీని అర్థం ఏంటిది, ఫర్ ఎవ్రీ ఇన్పుట్ x దేర్ ఇస్ అన్ అవుట్పుట్ y. దీన్ని మనం గ్రాఫ్లో గీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక లైన్ చెప్పాను అనుకోండి, లైక్ y ఈక్వల్స్ టు 2x ప్లస్ 3 అని, 0 1 2 3 సో ఆన్, 0 1 2 3 సో ఆన్ 4 5 ఇట్లా ఉంది. ఇప్పుడు నేను లైన్ డ్రా చేయాలంటే ఎలా డ్రా చేయొచ్చు, ఎవరైనా చెప్పగలుగుతారా? ఈ లైన్ని డ్రా చేయాలి గ్రాఫ్లో అంటే లేదా ఇంకొక లైన్ చెప్తాను మీకు, 2x మైనస్ 4. ఈ లైన్కి చెప్పగలుగుతారా కొన్ని ఎలా డ్రా చేయొచ్చు నేను అని ఈ గ్రాఫ్? మీలో ఎవరికన్నా లైన్స్ ఈక్వేషన్స్ ఐడియా ఉందా? ఓకే డన్. సో ఇది ఎలా గీయచ్చు అంటే y, ఇది మీకు తెలియదు అంటే చెప్తాను, లేదు ఇది బేసిక్ అని అంటే నేను వదిలేస్తాను. మీకు చెప్పాలా, ఐడియా లేదంటే చెప్పాల్సి వస్తుంది. సో ఎవరికైనా ఐడియా లేదంటే మీరు చెప్పచ్చు అంటే, సో ఎవరైనా ఐడియా ఉంది సార్, బట్ మర్చిపోయినా. మీరు మర్చిపోయినా నేను చెప్పాలి. ద థింగ్ ఈస్ మీకు ఐడియా ఉండడం కాదు పాయింట్, ఇది మీకు అర్థమైతేనే నెక్స్ట్ లెక్చర్ అంటే నెక్స్ట్ టాపిక్ వెళ్తా. కాబట్టి మీకు ఐడియా లేకున్నా మర్చిపోయినా ఐ షుడ్ టెల్ యూ, ఇది అందుకు అడుగుతున్నా. ఇది మరీ బేసిక్ కాదు కదా మీకు. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలా? డన్. ఓకే, సో y ఈక్వల్ టు 2x మైనస్ 4 అనే లైన్ మనం ఎలా గీస్తామంటే, ఫస్ట్ x ప్లేస్లో 0ని ఇన్పుట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, 2 ఇంటూ 0 0. y ఏమవుతుంది అప్పుడు వాల్యూ మైనస్ 4 అవుతుంది. సో x ఈక్వల్ టు 0 దగ్గర y మైనస్ 4 అంటే అది ఈ పాయింటే కదా. ఈ పాయింట్ ఇలా గీసి పక్కకు పెట్టేసుకోండి. తర్వాత y ఈక్వల్ టు 2x మైనస్ 4లో ఈసారి ఏం చేయండి, y ప్లేస్లో 0 పెట్టండి. y ప్లేస్లో 0 పెడితే x ఏమవుద్ది అప్పుడు
2 వస్తుంది సార్. 2. ఇప్పుడు y ప్లేస్లో 0 పెడితే x2 అంటే అది ఈ పాయింటేనా? ఎస్ సార్. Yes, sir. ఇప్పుడు మనం ఈ లైన్ గీయాలి అంటే నథింగ్ బట్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయడమే. Yes, sir. సో ఈ లైన్ అనేది మనం గీసాము ఇప్పుడు y ఈక్వల్స్ టు 2x మైనస్ 4. ఎలా ఒకసారి x 0 పెడితే y ఏమవుతుంది, y 0 పెడితే x ఏమవుతుంది అన్నప్పుడు 2 పాయింట్స్ వస్తాయి. ఆ 2 పాయింట్స్ని కనెక్ట్ చేస్తూ రాస్తే వచ్చే లైన్నే ఇది y ఈక్వల్ టు 2x మైనస్ 4 అని. ఈ లైన్ యొక్క అర్థం ఏంటిది? x అనేటి ఫీచర్స్ అంటే ఏంటిది? మనం ఇక్కడ అనుకున్న ఫీచర్స్ ఇవి x1 x2 x3 x1 అని ఇక్కడ ఎన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ కేసులో ఒకటే ఫీచర్ ఉంది మనకి xy. ఇప్పుడు ఒకటే ఫీచర్ ఉంది మనకి x1 2 3 అనుకోవడానికి ఎక్కువ లేవు కాబట్టి నేను జస్ట్ x అంటున్నా. సో ఇక్కడ x అనేది ఏంటిది? ఇన్పుట్, y అనేది అవుట్పుట్. Output. సో ఇప్పుడు x ప్లేస్లో నేను 5 పెడితే అవుట్పుట్ ఏంటిది? 10 మైనస్ 4 6. సో 5కి 6 ఉంటుంది అవుట్పుట్, సమ్వేర్ ఇక్కడ 6 ఉంటుంది. సో మీకు అర్థమైంది కదా ఈ లైన్ ఈక్వేషన్ దేనికి అనేది? ఇన్పుట్స్ ఇస్తే అవుట్పుట్స్ రావడానికి. Yes, sir. సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పేసి ఆ లైన్ ఈక్వేషన్ తీసా. సో జనరల్ రియల్ లైఫ్లో ఎలా ఉంటుందంటే ఇన్పుట్స్ ఉంటాయి, అవుట్పుట్స్ ఉంటాయి. ఏది ప్రీవియస్ డేటా కావాలి అని అనుకున్నప్పుడు. సో ఈ నిన్న మనం డిస్కస్ చేసాం, గుర్తుకుంది కదా మీకు? ఒక ఇమేజ్ ఇచ్చి ఈ ఇమేజ్లో యానిమల్ ఏముంది, అది డాగా క్యాటా అని. ఇక్కడ ఇమేజెస్ వచ్చేసి వీటిని మీరు ఫీచర్స్ అని అనొచ్చు, ఇన్పుట్స్ అని అనొచ్చు. ఇక్కడ అది ఏ యానిమల్ ప్రెడిక్ట్ చేయడం అనేది y. సో సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటిదంటే ఇలాంటి x, y వాల్యూస్ ఉంటాయి కదా, ఇలాంటి వాల్యూస్ని ఇవ్వడమే అంటే యూజ్ చేయడమే సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే. అంటే ప్రతి ఒక్క ఇన్పుట్కి ప్రతి ఒక్క y ఉంటుంది. ఇలాంటి డేటాని యూజ్ చేసుకొని మనం మోడల్ని క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క సెకండ్. So, what eventually మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మీకు స్పామ్ ఈమెయిల్ అంటే ఐడియా ఉందా? సార్ స్పామ్ ఈమెయిల్ అంటే And email. అంటే కాల్స్ వస్తుంటాయి కదండి సార్. అంటే మనకి చెత్త ఈమెయిల్స్ అవన్నీ ఏమంటారు ఫ్రాడ్ చేయడానికి వచ్చే ఈమెయిల్స్, వాటిని స్పామ్ ఈమెయిల్స్ అంటాం. Yes, sir. సో Oh, yes. సో ఇప్పుడు ఒక ఈమెయిల్ వస్తే మనకి అది ఈమెయిల్ కరెక్ట్ ఈమెయిలా స్పామ్ ఈమెయిలా అని తెలియాలి అంటే ప్రీవియస్ డేటా కావాలి అది నేర్చుకోవడానికి. ఓకే, ఇట్లాంటి ఈమెయిల్ వస్తే ఇది స్పామ్ అనొచ్చు, ఇలాంటి ఈమెయిల్ వస్తే దీన్ని కరెక్ట్ ఈమెయిల్ అనొచ్చు అని. అలా ఉన్నప్పుడు అలాంటి డేటా సెట్ ఉన్నప్పుడే మనం దానికి ఎంఎల్ ఆల్గోరిథం రాస్తాం. ఇది సూపర్వైజ్డ్ కిందికి వచ్చుద్ది ఈ యొక్క యూస్ కేస్. సో సూపర్వైజ్డ్ ఎంఎల్ కాబట్టి మనకి డేటా సెట్ ఎలా ఉంటుందంటే x, y. ఇందాక అనుకున్నాం కదా x అంటే ఇన్పుట్, y అంటే అవుట్పుట్, లేదా దీన్ని మనం లేబుల్ అంటాం మెషిన్ లెర్నింగ్ టర్మ్స్లో. ఈ x అనే దాని ఫీచర్స్. సో మనం దీన్ని మారుస్తూ వాడచ్చు. అవుట్పుట్ అన్నా ఒకటే, లేబుల్ అన్నా ఒకటే, ఇన్పుట్ అన్నా ఒకటే, ఫీచర్స్ అన్నా ఒకటే. సో ఒక ఈమెయిల్ స్పామా కాదా అన్న ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటే మనకి డేటా సెట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఈమెయిల్ ఇచ్చేసి అది ఈమెయిల్ కరెక్టా రాంగా అని చెప్పేసి లేబుల్ ఇస్తాడు. ఇక్కడ కరెక్ట్ అనుకో ఏమంటారు 1 పెట్టుకోండి, మీకు సింపుల్ సిస్టమ్కి అర్థమయ్యే భాష 1 అంటే. సెకండ్ ఈమెయిల్ ఇచ్చేస్తాడు. మళ్ళీ సెకండ్ ఈమెయిల్ ఒకవేళ స్పామ్ అయితే దానికి లేబుల్ 0 అని ఇస్తాడు. తర్వాత థర్డ్ ఈమెయిల్ మళ్ళీ 1, ఫోర్త్ ఈమెయిల్ మళ్ళీ 0. అంటే ఇక్కడ డేటా సెట్ అనేది 1 to 4 అని ఇక్కడ ఇచ్చా కదా. జనరల్గా ఇది మన ఇష్టం, అంటే డేటా సెట్ అవైలబిలిటీ బట్టి 1000 రోస్ ఉండొచ్చు లేదా 10,000 రోస్ ఉండొచ్చు, మీ ఇష్టం. ఇంకా అది మీకు అర్థం లేదు. ఎన్ని అవైలబుల్ ఉంటే సిస్టమ్ నుంచి లైక్ వరల్డ్ నుంచి అన్నీ తీసుకోవచ్చు మీరు డేటా సెట్. సో ఇలా ఎన్నో రోస్ ఉంటాయి జనరల్గా. సో సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటిదంటే ఇలాంటి ఒక డేటా సెట్ ప్రొవైడ్
ప్రొవైడ్ అయ్యిద్ది మనకి దొరుకుద్ది ఇలాంటి ఒక డేటా సెట్. ఆ డేటా సెట్లో ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్కి లేబుల్స్ కూడా కంపల్సరీగా ఉంటాయి. అన్సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్కి వచ్చేసరికి ఈ లేబుల్స్ ఉండవు, ఓన్లీ ఫీచర్స్ ఉంటాయి. అంటే ఏంటిది, ఓన్లీ ఎక్స్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి, వై వాల్యూస్ ఉండవు. సో సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్లో మనకి ఎక్స్ వై వాల్యూస్ రెండు ఉంటాయి. దీని నుంచి మనం మోడల్స్ జనరేట్ చేస్తాం. అన్సూపర్వైజ్డ్లో ఓన్లీ ఎక్స్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి, దీని నుంచి మనం మిగతా మోడల్స్ జనరేట్ చేసుకుంటాం. ఇది క్లియర్గా ఉందా సూపర్వైజ్డ్కి అన్సూపర్వైజ్డ్కి? Yes, sir. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అమ్మా? No doubts, sir. చిన్న No. డౌట్ ఉన్నా అడగాలబ్బా, ఓకే? లేకపోతే నిజంగా చాలా Okay. మిస్ అవుతారు. డన్. సో ఇప్పుడు అన్సూపర్వైజ్డ్కి మనం వెళ్ళడానికి టైం పట్టుద్ది, అట్లీస్ట్ వీక్ ఆర్ 2. సో ప్రస్తుతం మీరు కాన్సన్ట్రేట్ చేసే ప్రతి ఒక్క ఆల్గరిథంకి వచ్చే డేటా 100% ఫీచర్స్ ఉంటాయి. మనం ఇన్పుట్స్ అంటాం వాటిని, ఎక్స్ ఆర్ x1, x2, సో ఆన్ xn, వాటికి అవుట్పుట్స్ ఉంటాయి ఆర్ లేబుల్స్ వై. అసలు ఈ మెషిన్ లెర్నింగ్ మోడల్ అంటే ఏంటిది, అసలు మోడల్ ఏం చేస్తుంది అనే దానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక అనాలజీ. మనం రోజు లేస్తే ఆలు కానీ ఆనియన్స్ కానీ కట్ చేస్తూ ఉంటాం మాన్యువల్గా, అవునా? మనమే కత్తి పట్టుకొని కట్ చేస్తాం వాటిని. అదే మెషిన్ లెర్నింగ్ మోడల్ అయితే ఏమవుద్ది అంటే ఒక బాక్స్ లాంటిది, అది ఆటోమేటిక్ ఆనియన్ కటర్ ఆర్ ఆలు కటర్. ఇప్పుడు ఇది ఏంటిది, బాక్స్కి ఒక ఆలు పంపిస్తే బయటికి ఫ్రెంచ్ ఫ్రైస్ రావడమో లేదా కట్ పీసెస్ రావడమో. ఇన్పుట్ ఇచ్చేది ఏంటిది, మనం ఆలు. సో ఇప్పుడు ఇక్కడ ఆలు వచ్చేసి ఎక్స్, కట్ అయిన పీసెస్ బయటకు వచ్చేటివి వై. ఓకే, ఆటోమేటిక్ ఆలు కటర్ ఇది. సో ఇక్కడ వీటిని ఇన్పుట్స్ అంటాం, వీటిని sir. అవుట్పుట్స్ అంటాం. మరి బాక్స్ ఏదైతే ఉందో దీని బ్లాక్ బాక్స్, ఇది మన మోడల్, మెషిన్ లెర్నింగ్ మోడల్ ఇది. సో మనం ఒక మోడల్ని ప్రిపేర్ చేయాలి సో దట్ ఫ్యూచర్లో మనకి కావాల్సిన ఇన్పుట్ ఎక్స్ని, అంటే ఈ కేసులో ఆలుని కనుక మనం ఆ బాక్స్కి సెండ్ చేస్తే మనకి అవుట్పుట్ రావాలి, విచ్ ఇస్ వై లేదా కట్ పీసెస్. ఇలా రావాలి అంటే దేనికి పడితే దానికి పంపిస్తే బాక్స్కి మనకి కావాల్సిన కట్ పీసెస్ రావు కదా. ఒక ఆలు తీసుకెళ్ళి మనం టీవీలో విసిరేస్తే బయట కట్ పీసెస్ రావు, ఏసీలో విసిరేస్తే కట్ పీసెస్ రావు. పంపించాల్సిన బాక్స్కి పంపించేస్తేనే మనకి కట్ పీసెస్ వస్తాయి. కాబట్టి మనం ఈ బాక్స్ని ఎట్లా తయారు చేయాలి అనేది మన టార్గెట్. అలా మెషిన్ లెర్నింగ్ మోడల్ ఎట్లా క్రియేట్ చేయాలనేది మన టార్గెట్. ఈ మెషిన్ లెర్నింగ్ మోడల్ క్రియేట్ చేయడానికి మన దగ్గర ఉన్నది ఏంటిది అంటే డేటా సెట్. ఈ డేటా సెట్ ఏంటిది అంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్న ఈ టేబుల్, దీని డేటా సెట్ అంటారు. సో డేటా సెట్లో ఏముంటాయి, కొన్ని వేల రోస్, లైక్ థౌజండ్స్ ఆఫ్ రోస్ ఉండొచ్చు, ల్యాక్స్ ఆఫ్ రోస్ ఉండొచ్చు. ప్రతి రోకి ఫీచర్స్ ఉంటాయి, ప్రతి రోకి లేబుల్స్ ఉంటాయి. వీటిని మాత్రమే యూజ్ చేసుకొని మనం ఇలాంటి ఒక బౌండింగ్ బాక్స్ని డెవలప్ చేసుకోవాలి. బ్లాక్ బాక్స్ని, బౌండింగ్ బాక్స్ ఉంటుంది, ఇలాంటి ఒక బ్లాక్ బాక్స్ని మనం డెవలప్ చేసుకోవాలి, విచ్ ఈజ్ అవర్ మెషిన్ లెర్నింగ్ మోడల్. సో మీకు అర్థమైంది కదా. క్లయింట్ వచ్చేసి చాలా సింపుల్గా, బాబు నేను నీకు ఒక డేటా సెట్ ఇస్తున్నా, సే దానికి ఒక 15,000 రోస్ ఉన్నాయి లేదా 15,000 శాంపుల్స్ అంటాం మనం మెషిన్ లెర్నింగ్ మోడల్, మెషిన్ లెర్నింగ్ లాంగ్వేజ్లో. ఈ శాంపుల్స్ ఉన్నాయి 15,000. ప్రతి ఒక్క శాంపుల్కి అవుట్పుట్ కూడా నేను ఇస్తున్నా అని చెప్పేసి క్లయింట్ వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ ఏమనుకోవచ్చు, 15,000 ఇమేజెస్ అనుకుందాం. ఫస్ట్ ఇమేజ్, సెకండ్ ఇమేజ్, థర్డ్ ఇమేజ్, ఇట్లా ఒక 15,000 ఇమేజెస్ ఇచ్చాడు ఆ క్లయింట్. ఇమేజెస్ ఇవ్వడమే కాదు, ఇది సూపర్వైజ్డ్ కదా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తుంది, ఆ ఇమేజ్ ఏంటిది అని ఆన్సర్ కూడా ఇస్తాడు. దీంట్లో డాగ్ ఉంది, దీంట్లో క్యాట్ ఉంది అండ్ సో ఆన్.
అంతే, ఈ డేటా సెట్ ఒక్కటే ఇస్తాను నీకు, ఇంకేమి అంటాడు క్లయింట్. ఇప్పుడు మనం చేయాల్సింది అంటే ఈ డేటా సెట్ని తీసుకొని ఒక బౌండింగ్ బాక్స్, అదే ఒక బ్లాక్ బాక్స్ క్రియేట్ చేయాలి. సో దట్ ఈ 15,000 ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కాకుండా వేరే కొత్త ఎగ్జాంపుల్ మనం ఫ్యూచర్లో ఇస్తే, సే 15,001 కొత్త ఎగ్జాంపుల్ ఇస్తే ఇది కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయగలగాలి ఆ ఇమేజ్లో ఉంది డాగా క్యాటా అని. సో ఇది రియల్ లైఫ్లో మెషిన్ లెర్నింగ్. ఓకే, మెషిన్ లెర్నింగ్ మనం ఇలా యూజ్ చేస్తాం అంతేగాని ఇది రెగ్యులర్ ప్రోగ్రామింగ్ కాదు. ఏదో సమ్ ఆఫ్ నంబర్స్ అంటే 2 + 2 4 కదా అని చెప్పేసి రిటర్న్ A + B అంటే అయిపోతుంది అని అంటుకుంటుంది ఎంఎల్ అంటే. ఎంఎల్ అనేది 2 థింగ్స్ మీద డిపెండ్ అవుద్ది. ఫస్ట్ డాటా సెట్ మీద డిపెండ్ అవుతుంది, అంటే ఇది క్లయింట్ ఇచ్చే డాటా సెట్ మీద డిపెండ్ అవుతుంది. సెకండ్, ఈ డాటా సెట్ని అర్థం చేసుకోవడానికి మనం ఏ మోడల్ని చూస్ చేసుకుంటున్నాం అనే దాని మీద డిపెండ్ అవుద్ది. మీ దగ్గర మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉండి, సిస్టమ్స్ ఉండి, మంచి మంచి మోడల్స్ ఏందో నాలెడ్జ్ ఉన్న తర్వాత కూడా క్లయింట్ అనే వ్యక్తి కరెక్ట్ డాటా సెట్ ప్రొవైడ్ చేయకపోతే మీరు మంచి మంచి మోడల్స్ యూజ్ చేసి కూడా కరెక్ట్ మోడల్ని మీరు డెవలప్ చేయలేరు. అంతే కదా, ఇప్పుడు ఇద్దరు క్లయింట్స్ ఉన్నారనుకోండి, క్లయింట్ 1 క్లయింట్ 2. అరే బాబు నా టార్గెట్ ఏంటిదంటే నీకు ఏదైనా ఇమేజ్ ఇస్తే దాంట్లో డాగ్ ఉందో క్యాట్ ఉందో చెప్పాలి అని ఇద్దరికి రిక్వైర్మెంట్ అదే. కానీ ఈ క్లయింట్ వచ్చేసి జస్ట్ ఒక 100 ఎగ్జాంపుల్సే ప్రొవైడ్ చేశాడు, ఈ క్లయింట్ వచ్చేసి ఒక 10,000 ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేశాడు. అప్పుడు ఉన్న డెవలపర్ ఒకడే. ఇతని డాటా సెట్ తీసుకొని డెవలప్ చేసే మోడల్కి, ఇతని డాటా సెట్ తీసుకొని డెవలప్ చేసే రెండో మోడల్కి డిఫరెన్స్ ఉంటుందా ఉండదా? హలో, ఐ గెస్ యు గైస్ లాస్ట్ సమ్వేర్. ఓకే, ఎక్కడన్నా మిస్ అయ్యారా? ఎక్స్ప్లెయిన్ చేయనా మళ్ళీ ఇక్కడ నుంచి? సార్ మీ వాయిస్ బ్రేక్ అయింది సార్, వినిపించలేదు. ఓకే, ఇక్కడ నుంచి అన్నమాట లాస్ట్ 1-2 minutes లేదా ఎంతసేపటి నుంచి? ఇప్పుడే 2 మోడల్ ఈ 2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు కదండి సార్, కస్టమర్ అని, అక్కడి నుంచి వినిపించలేదు సార్ అసలు. క్లయింట్ అని 2 ఓకే క్లయింట్స్ ఓకే ఇచ్చేసి చెప్తున్నారు కదా అక్కడి నుంచి. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? క్లియర్గా ఉంది ఇప్పుడు? Yes, sir. ఓకే, సో నేను అంటుంది ఏంటంటే మనకి సపోజ్ 2 క్లయింట్స్ ఉన్నారనుకోండి, క్లయింట్ 1 క్లయింట్ 2. క్లయింట్ 1 దగ్గర అంటే వీళ్ళిద్దరికి ఉన్న యూస్ కేస్ ఒకటే, ఏంటిదంటే నేను నీకు ఇమేజ్ ఇస్తాను, ఆ ఇమేజ్లో డాగ్ ఉందో క్యాట్ ఉందో చెప్పాలి అని కోడర్కి వీళ్ళు ఇస్తున్న రిక్వైర్మెంట్, క్లయింట్ 1 కానీ క్లయింట్ 2 కానీ. ఆ రిక్వైర్మెంట్ ఇవ్వడమే కాకుండా వీళ్ళ దగ్గర ఉన్న డాటా సెట్స్ కూడా ఎంత ఉందో చెప్తున్నారు మనకి. క్లయింట్ 1 ఏమో 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి క్లయింట్ 1 దగ్గర, క్లయింట్ 2 దగ్గర 10,000 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు వినిపిస్తుందా నా మాట? నాకు వినపడకపోతే టక్కునే చెప్పేసండి ఒకటే సెకండ్లో, డిలే చేయకుండా. సో వినపడుతుంది సార్. ఓకే, సో క్లయింట్ 1 దగ్గర 100 ఎగ్జాంపుల్స్, క్లయింట్ 2 దగ్గర 10,000 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కోడర్ ఈ 100 ఎగ్జాంపుల్స్ తీసుకొని క్లయింట్ 1 కోసం ఒక మోడల్ డెవలప్ చేశాడు. క్లయింట్ 2 కోసం క్లయింట్ 2 దగ్గర ఉన్న 10,000 ఎగ్జాంపుల్స్ తీసుకొని మోడల్ 2 డెవలప్ చేశాడు. ఈ రెండు మోడల్స్లో ఏది బాగా పర్ఫామ్ చేస్తుంది అనుకుంటున్నారు? అంటే ఒక ఇమేజ్ ఇస్తే కరెక్ట్ ఆన్సర్ చెప్పడంలో. మోడల్ 2 సార్. ఓకే, రీజన్ ఏంటిది మోడల్ 2కి చెప్పడానికి? అంటే ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉన్నాయి కదండి సార్. సో ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉండడం వల్ల వచ్చే లాభం? ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అదే. ఎవరు చెప్పింది? మాధవి సార్. మాధవి. ఓకే, అదైతే కరెక్ట్ ఆన్సర్. ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మోడల్. నా నోట్స్ పోయింది, ఒకటే సెకండ్. వావ్, ఓకే, జస్ట్ ఏ సెకండ్ అమ్మా. ఓకే, సో మోడల్ 1 ఉంది మన దగ్గర, మోడల్ 2 ఉంది. మోడల్ 1 ఏమో 100 ఎగ్జాంపుల్స్ మీద బేస్ అయ్యి ఉంది, మోడల్ 2 ఏమో 10,000 ఎగ్జాంపుల్స్ మీద బేస్ అయ్యి ఉంది. సో ఈ రెండిట్లో మీరు అంటుంది మోడల్ 2 అనేది మంచి అక్యురసీ ఇచ్చింది, అంటే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అని. రీజన్ ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉన్నాయని, అవునా? అది ఎందుకు అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు.
ఇప్పుడు ఒక 100 ఇమేజెస్ మనం ప్రొవైడ్ చేసాము అంటే మోడల్ ట్రైనింగ్కి, ఈ 100లో మహా అంటే ఎన్ని రకాల యాంగిల్స్లో చూడగలుగుతాం మనం డాగ్ని? ఒకటి చెట్టు వెనక, పుట్టు వెనక, ఇంకోటి కంప్యూటర్ వెనక, లేకపోతే ఒకటి పడుకొని, ఒకటి లేచి. చాలా తక్కువ ఎగ్జాంపుల్సే కదా 100 కంపేర్డ్ విత్ 10,000. ఎస్ సార్. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 100లో ఒక చెట్టు వెనుక కుక్క ఉండడం అనేది కంపల్సరీ అసలు లేదనుకుందాం ఈ 100లో. ఈ 100లో ఉన్న ఎగ్జాంపుల్స్ అన్ని కుక్క ఇంట్లో ఉన్న పిక్చర్సే అనుకుందాం, 100కి 100. కానీ 10,000లో ఎస్ సార్. సేమ్ మనకు ఒక 100 పిక్చర్స్ ఉన్నాయి చెట్టు దగ్గర కుక్క ఉండే ఎగ్జాంపుల్స్. ఓకే, మోడల్ 1 ఓకే సార్. డెవలప్ అయింది, మోడల్ 2 డెవలప్ అయింది. ఇప్పుడు నేను ఫ్యూచర్లో వచ్చి కొత్త ఇమేజ్ ఇచ్చాను అనుకోండి, ఏది చెట్టు వెనుక కుక్క ఉండేది, ఈ మోడల్ చెప్పలేదు అంత ఈజీగా. ఎందుకు? ఈ మోడల్ అలాంటి డేటా సెట్నే చూడలే ఈ 100 ఎగ్జాంపుల్స్లో. అదే మోడల్ 2 అయితే చూసింది కదా ఒక 100 ఇమేజెస్ వరకు అయితే చెట్టు దగ్గర ఉండే కుక్కని. సో ఇది చెప్పగలుగుతుంది. కొత్త ఇమేజ్ ఏదైనా ఇస్తే, చెట్టు వెనుక ఏదైనా కుక్క ఇమేజ్ ఇస్తే అవును ఈ ఇమేజ్లో డాగ్ ఉంది అని. సో మళ్ళీ రిపీట్ చేస్తాం. క్లయింట్ 1 వచ్చి మనకి 100 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, క్లయింట్ 2 వచ్చేసి 10,000 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. మనం ఒక మోడల్ డెవలప్ చేస్తున్నాం బౌండింగ్ బాక్స్ అంటే పక్కా ఓన్లీ 100 ఎగ్జాంపుల్స్ని యూజ్ చేసుకొని మాత్రమే, ఈ 100 ఎగ్జాంపుల్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మాత్రమే బిల్డ్ అవుతుంది బౌండింగ్ బాక్స్, బ్లాక్ బాక్స్. ఇక్కడ కూడా మనం బ్లాక్ బాక్స్ బిల్డ్ చేస్తాం క్లయింట్ 2 కోసం. అది 10,000 ఇమేజెస్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకుంటుంది. నేను ఫ్యూచర్లో ఒక డేటా ఇద్దాం అనుకుంటున్నా, ఏది వీళ్ళు బ్లాక్ బాక్సెస్ క్రియేట్ చేసిన తర్వాత మోడల్ 1కి మోడల్ 2కి ఒక ఇన్పుట్ ఇద్దాం అనుకుంటున్నా ఇమేజ్. ఆ ఇమేజ్ ఎలా ఉంటుంది అంటే చెట్టు వెనకాల డాగ్ ఉంటుంది, రెండిటికి సేమ్ ఇమేజ్. కానీ ఈ 100 ఎగ్జాంపుల్సే ఉండడం వల్ల ఈ 100లో ఏ ఇమేజ్లో కూడా చెట్టు లేదు. ఈ 10,000 ఇమేజెస్లో ఒక 100 ఇమేజెస్లో చెట్టు ఉంది, కుక్క ఉంది. ఇప్పుడు ఈ 2 మోడల్స్లో అసలు ఇది చూసిందే లేదు ఎప్పుడు ఈ మోడల్ అలాంటి డేటాని, చెట్టున్న డేటాని. ఇది ఒక 100 ఎగ్జాంపుల్స్ దాకా చూసింది. సో నేను మోడల్ 2కి ఈ ఇమేజ్ ఇచ్చినప్పుడు ప్రెడిక్ట్ చేయగలుగుతుంది ఈజీగా, ఓకే దీనిలో డాగ్ ఉంది అని. దీంట్లో ప్రెడిక్ట్ చేయలేదు. సో మీకు ఇది అర్థమైంది కదా ఎందుకు మోడల్ 2 అనేది బాగా పర్ఫామ్ చేస్తుందో. జస్ట్ ఎస్ సార్. ఒకే రీజన్ ఏంటంటే డైవర్స్ డేటా ఉంటుంది దీంట్లో డైవర్స్ డేటా ఉండదు. నాకు తెలిసి 100 ఎగ్జాంపుల్స్లో ఓన్లీ మన భారతదేశంలో ఉన్న కుక్కలే ఉండొచ్చు. ఈ 10,000 ఎగ్జాంపుల్స్లో మన ఇటు ఇండియా, అటు యుఎస్, ఆస్ట్రేలియా, ఏ కంట్రీ డాగ్స్ డిఫరెంట్ బ్రీడ్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి అప్పుడు క్లయింట్ ఇచ్చే డేటా మీద డిపెండ్ అవుతున్నట్టే కదా వచ్చే అక్యురసీ కూడా. ఎస్ సార్. కాబట్టి క్లయింట్ 2 దగ్గర పవర్ఫుల్ మోడల్ ఉంటుంది, క్లయింట్ 1 దగ్గర పవర్ఫుల్ మోడల్ ఉండదు. ఇదే అన్నట్టు. సో ఒక ఎంఎల్ మోడల్ నిజంగా మార్కెట్లోకి వచ్చి చాలా బాగా పర్ఫామ్ చేయాలి అంటే డేటా సెట్ మీద ఫస్ట్ డిపెండ్ అయ్యింది. ఎంత పెద్ద డేటా సెట్ ఉంది మన దగ్గర, ఎన్ని రకాల శాంపుల్స్ ఉన్నాయి ఆ డేటా సెట్లో అని. సెకండ్, డేటా సెట్ ఉంటే సరిపోదు, మనం ఎట్లాంటి మోడల్ని మనం బిల్డ్ చేయాలనుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో మీకు అర్థమవుతుంది కదా రెగ్యులర్ ప్రోగ్రామ్కి ఎంఎల్కి డిఫరెన్సెస్ ఏంటి అనేది. ఎస్ సార్. ఓకే డన్. సో ఇప్పుడు మీకు నేను సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటిదో పైపైన చెప్పాను. అసలు మీకు ఇక మోడల్స్ కూడా ఏంటో చెప్పాలి, ఇవన్నీ మనకి తర్వాత స్టార్ట్ అవుతాయి. బట్ మీకు చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే సూపర్వైజ్డ్కి వచ్చేసరికి క్లయింట్ ప్రొవైడ్ చేస్తున్న డేటా సెట్లో అటు ఫీచర్స్ ఉంటాయి, ఇటు లేబుల్స్ ఉంటాయి. అన్సూపర్వైజ్డ్కి వచ్చేసరికి మాత్రం ఓన్లీ ఫీచర్స్ ఉంటాయి, ఈ లేబుల్స్ లాంటివి ఏమి ఉండవు. అన్సూపర్వైజ్డ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు అది ఐడియా ఉంటుంది. మనం ప్రస్తుతం డీల్ చేస్తుంది సూపర్వైజ్డ్ కాబట్టి ఇప్పటి నుంచి మీకు చెప్పే ఏ ఆల్గరిథం అయినా స్టార్ట్ చేసే ముందు మీకు డేటా సెట్ ఏంటిది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ డేటా సెట్లో కంపల్సరీ మీరు ఎప్పుడు ఫైండ్ చేస్తారు ఏంటిదంటే ఆ డేటా సెట్లో ఫీచర్స్ ఉన్నాయి, లేబుల్స్ ఉన్నాయి అని. ఓకే, ఇప్పుడు మనం సూపర్వైజ్డ్లోకి డీటెయిల్డ్గా వెళ్దాం. దీంట్లో మళ్ళీ మనకి 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి రీగ్రెషన్ మోడల్స్, సెకండ్ ఇది క్లాసిఫికేషన్ మోడల్స్. ఇప్పుడు మనం ఫస్ట్ డిస్కస్ చేయబోయేది రీగ్రెషన్.
జస్ట్ మీరు కన్ఫ్యూజ్ కావద్దు కాబట్టి ఒక ఫ్లో చార్ట్ గీస్తున్నా. ఫ్లో చార్ట్ ఏంటిదంటే అసలు మనం ఫస్ట్ ఏఐ గురించి డిస్కస్ చేసాం. ఏఐలో ప్రతిదీ కాదు మనం డిస్కస్ చేసేది. ఏఐలో అసలేంది ఎంఎల్ అని చెప్పేసి ఎంఎల్కి వచ్చాం. ఎంఎల్లో కూడా మనకి సూపర్వైజ్డ్ అన్సూపర్వైజ్డ్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఉంటే దాంట్లో కూడా మిగతా రెండు పక్కన పెట్టి సూపర్వైజ్డ్ అనుకున్నాం. ఇప్పుడు ఈ సూపర్వైజ్డ్లో కూడా మనకి రెండు ఉన్నాయి మళ్ళీ ఆప్షన్స్, రీగ్రెషన్, క్లాసిఫికేషన్. క్లాస్. ఇప్పుడు మనం డీల్ చేస్తుంది రీగ్రెషన్కి సంబంధించి. ఓకే ఓకే సార్. సో ఇప్పుడు ఏఐకి వచ్చేసరికి ప్రీవియస్ డాటా ఉండొచ్చు, దీనికి ప్రీవియస్ డాటా ఉండకపోవచ్చు, అయినా కూడా ఏఐ కిందకి రావచ్చు. డెసిషన్ మేకింగ్ చేయగలుగుతున్నామంటే అది ఏఐ కిందకి వచ్చుద్ది. ఓకే, ఎంఎల్ అయితే కంపల్సరీ ప్రీవియస్ డాటా అనేది ఉండాలి. అది ఎట్లున్నా పర్లే, లేబుల్స్ దానికి ఉన్నా పర్లే లేకున్నా పర్లే, కానీ ప్రీవియస్ డాటా మాత్రం కంపల్సరీ ఉండాలి ఎంఎల్కి అయితే. సూపర్వైజ్డ్కి అయితే ప్రీవియస్ డాటా ఉండడమే కాదు, ఆ డేటాకి లేబుల్స్ కూడా ఉండాలి. అంటే ఎక్స్ ఉంటే సరిపోదు, ఎక్స్ కామా వై కూడా ఉండాలి. ఇది క్లియర్ కదా, ఈ 3 స్టెప్స్ మీకు. ఇప్పుడు దీంట్లో రీగ్రెషన్ ఏంటిది అనేది చూద్దాం. సో మనం రీగ్రెషన్ అంటున్నామంటే సూపర్వైజ్డ్ కిందకే కాబట్టి రీగ్రెషన్కి కూడా ప్రీవియస్ డాటా ఉంటుంది, ఆ డాటాకి కూడా ఎక్స్ కామా వై వాల్యూస్ ఉంటాయి. అంటే ఇన్పుట్స్ ఉంటాయి, అవుట్పుట్స్ ఉంటాయి. మరి రీగ్రెషన్కి క్లాసిఫికేషన్కి తేడా ఏంటిది అంటే, ఫస్ట్ మీకు పైన ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాక నేను డీటెయిల్కి వెళ్తాం. ఇప్పుడు మీ ఊర్లో ఎన్నో ఫ్లాట్స్ ఉండొచ్చు, ఇల్లులు ఉండొచ్చు, రైట్? ఆ లొకేషన్లో ఓకే ఈ ఇల్లు ఇంత స్క్వేర్ ఫీట్ ఉంది అంటే ఇది ఇంత అమ్ముడుపోద్ది, ఇంత కొనుక్కోవచ్చు అనే టైప్లో ఒక 100 హౌసెస్ ఉంటే ఒక్కొక్క హౌస్కి ఒక్కొక్క ఏరియా ఉంటుంది, ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. మీరు అట్లాంటి హౌసెస్ ఒక 50 ఎగ్జాంపుల్స్ చూసారు, పోయి కనుక్కున్నారు అనుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, అంచనా ఓకే ఇంత స్క్వేర్ ఫీట్ ఉంటే ఇంతలా అమ్ముడుపోద్ది అని. నేను రేపు ఎల్లుంటే వచ్చి sir. మిమ్మల్ని వేరే కొత్త హౌస్ నేను కడుతున్నా, అక్కడ ఇంత స్క్వేర్ ఫీట్ ఎంత ఖర్చు అవుతుంది అంటే చెప్పగలుగుతారా మీరు నాకు నంబర్ ఇంత అవుద్ది అని? మీకు ఐడియా ఉంటుంది Yes, sir. కాబట్టి ఈజీగా చెప్పగలుగుతారు. ఇప్పుడు ఆ నంబర్ అనేది అది ఏమంటారు, అన్లిమిటెడ్ నంబర్స్ ఉన్నాయి భూమి పైన, 0 to ఇన్ఫినిటీ. మీరు ఒక నంబర్ని చూస్ చేసుకుంటున్నారు నాకు చెప్పడానికి, సార్ మీకు ఇంత ఖర్చు అవ్వచ్చు అని. అంటే మీరు ఎన్ని నెంబర్స్లో సెలెక్ట్ చేస్తున్నారు ఆ నెంబర్ని? మొత్తం ఇన్ఫినైట్ నెంబర్స్లో సెలెక్ట్ చేస్తున్నట్టే కదా ఆ నెంబర్ని. 0 నుంచి ఇన్ఫినిట్ నెంబర్స్లో సార్ మీకు ఒక 50,000 ఖర్చు అవ్వచ్చు అని ఏదో ఒక నెంబర్ చెప్తారు మీరు నాకు. సో ఇక్కడ ఏంటిది, మీరు చెప్తున్న అవుట్పుట్ వచ్చేసి ఒక 5 ఐటమ్స్ 6 ఐటమ్స్ నుంచి ఒకటి సెలెక్ట్ చేసి చెప్తలేరు నాకు ఇంత అని, రైట్? ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఇమేజ్లో డాగ్ ఉందా, క్యాట్ ఉందా, బఫెల్లో ఉందా అంటే మీకు ఎంత మహా అంటే 3 చాయిసెస్ ఇచ్చాను నేను. ఆ 3 చాయిసెస్లో ఒకటి సెలెక్ట్ చేస్తారు. 3 చాయిసెస్లో ఒకటి సెలెక్ట్ చేయడం, లేదా 100 చాయిసెస్లో ఒకటి సెలెక్ట్ చేయడం, లేదా 1000 చాయిసెస్లో ఒకటి సెలెక్ట్ చేయడం అనేది క్లాసిఫికేషన్ కిందికి వచ్చింది. అంటే మన దగ్గర ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, లిమిటెడ్ ఆప్షన్స్. లిమిటెడ్ ఆప్షన్స్లో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేయడం అనేది క్లాసిఫికేషన్ కిందికి వచ్చింది. రీగ్రెషన్లో లిమిటెడ్ ఆప్షన్స్ ఉండవు, అది ఏ నెంబర్ అన్నా ఉండొచ్చు. మీరు చెప్పగలుగుతారా కంపల్సరీగా మీ ఊర్లో ప్రతి ఒక్క ఇల్లు ఇంతే ఉండాలి అని? కొందరిది 50,000 అయితే ఇంకొందరిది 65,000, చెప్పలేము మనం ఇంతే ఉంటుంది అని. కానీ నేను వచ్చి కొత్త ఇల్లు ఇంత స్క్వేర్ ఫీట్ ఉంది అంటే మీరు ఒక నంబర్ నాకు చెప్తారు, అది ఏ నెంబర్ అని ఉండొచ్చు. ఉన్న లిమిటెడ్ ఆప్షన్స్ నుంచి మనకు సెలెక్ట్ చేయం మనం, రైట్? Yes, sir. లెట్ మీ థింక్ ఆఫ్ అనదర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ అబ్బా, ఎందుకంటే ఇది కన్ఫ్యూజన్స్ తేవద్దు మళ్ళీ రిగ్రెషన్కి క్లాసిఫికేషన్కి. ఓకే, రిగ్రెషన్, వాట్ అదర్ ఎగ్జాంపుల్స్ డు వి హ్యావ్? లెట్ మీ సర్చ్ ఒక్క సెకండ్. రిగ్రెషన్ ఎగ్జాంపుల్స్, హౌస్ ప్రైజెస్, ఓకే, ఎగ్జామ్ స్కోర్స్. Wow, the only example left. Okay.
ఓకే. సో నార్మల్గా బాడీ వెయిట్ హైట్కి డిస్కస్ చేద్దాం మనం, మీకు క్లారిటీ ఉంటుంది. సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు, అతని వెయిట్ వచ్చేసి 60 kgs, అతని హైట్ సమ్వేర్ అరౌండ్ 5.2 ఆర్ 5.3 ఫీట్. ఓకే. ఇంకొక పర్సన్ 70 kg ఉన్నాడు, 5.5 ఉంది, సమ్వేర్ అరౌండ్ 80 kg, అతనికి 6 ఫీట్ ఉన్నాడు. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను అనుకోండి మీకు. సో ఇట్లాంటి ఒక 10,000 ఎగ్జాంపుల్స్ ఇచ్చా. ఓకే. ఈ ఎగ్జాంపుల్స్ నుంచి మీరు ఒక బ్లాక్ బాక్స్ క్రియేట్ చేశారు. ఏంటిదంటే నెక్స్ట్ టైం నేను ఏదైనా ఇన్పుట్ ఇస్తే సే ఎక్స్ ఇన్ని కేజీస్ అని, అవుట్పుట్ మీరు 5 ఫీట్ అని చెప్తారు. ఇది అర్థమవుతుందా మీకు అంటుంది? ఎస్ సార్. సో ఇప్పుడు నేను నెక్స్ట్ టైం వచ్చేసి ఎక్స్ కేజీస్ ప్లేస్లో సపోజ్ నేను 70 కేజీస్ అంటున్నా అంటే, ఇక్కడ y అనే వాల్యూ అది 5 ఫీట్ ఉండొచ్చు, 5.5 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 7 ఫీట్ 72 ఇంచెస్ ఉండొచ్చు, లేదా 7 ఫీట్ 1 ఇంచెస్ ఉండొచ్చు. చెప్పలేం కదా ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి మనకి నంబర్ బయటికి రావాలి అంటే. ఇన్ఫినైట్లీ మెనీ పాసిబుల్ ఆప్షన్స్లో ఏదో ఒక నంబర్ బయటికి వస్తుంది మనకి ఇక్కడ. కానీ కంపల్సరీ మనకి ఇక్కడ ఆప్షన్ లేదు కదా, చెప్తే కంపల్సరీ నువ్వు 1 చెప్పాలి, లేదా 2 చెప్పాలి, 3, 4, 5, 7, 6, 7 ఓన్లీ ఈ ఆప్షన్స్ నుంచే నువ్వు చెప్పాలి, ఇంకొక నెంబర్ చూస్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు అని అన్నాం కదా మనం ఈ మోడల్కి. సో ఈ మోడల్ మనకి ఒక నంబర్ చెప్తుంది ఇంత ఫీట్ ఉంటాడు మనిషి అంటే, మనం ఫ్రీ చాయిస్ ఇచ్చేసాము. ఏమి ఉన్న ఇన్ఫినైట్ నంబర్స్లో కరెక్ట్ వెయిట్ ఏంటో గెస్ చేసి చెప్పు అని. ఇది రిగ్రెషన్ కిందకి వస్తుంది. అదే ఒక బ్లాక్ బాక్స్ క్రియేట్ చేసి ఒక ఇమేజ్ ఇచ్చి, నీకు ఆప్షన్ లేదు, ఈ ఇమేజ్లో ఉంది డాగా, క్యాటా, లయనా, నాకు ఇంకొక ముచ్చట చెప్పకు, నువ్వు వేరే యానిమల్ గురించి మాట్లాడేది, మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయి అని అంటున్నామంటే ఫోర్స్ చేస్తున్నట్టే కదా కంపల్సరీ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయమని. ఇలా Yes, sir. ఫోర్స్ చేసిన వాటిని క్లాసిఫికేషన్ అంటారు. ప్రాబ్లం అంటే ఈ ఇమేజ్ని క్లాసిఫై చేస్తున్నాం మనం, అది ఈ యొక్క లేబుల్ కిందకి వచ్చుద్దా, లేకపోతే సెకండ్ లేబుల్ కిందకి వచ్చుద్దా, లేకపోతే థర్డ్ లేబుల్ కిందకి వచ్చుద్దా అని. ఇక్కడ మనం క్లాసిఫై ఏం చేస్తలేము, ఈ ఫీట్ అనేది 7 కిందకి వచ్చుద్దా, 6 కిందకి వచ్చుద్దా అని. మనకి చాయిస్ ఇచ్చేసాం, ఎంత హైట్ ఉంటాడో చెప్పేసాయి, ఖచ్చితంగా ఒక అప్రాక్సిమేషన్ చెప్పేసాయి అంటున్నాం. అది చెప్పేటప్పుడు అదేం ఆలోచిస్తలేదు కదా, కంపల్సరీ నేను ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఈ నెంబరే బయటికి చెప్పాలి అని. నిజంగా అది ఏమనుకుంటుంది, బేస్డ్ ఆన్ ప్రీవియస్ డేటా ఆ నెంబర్ చెప్పేస్తుంది. అది 7 ఫీట్ అయితే 7 ఫీట్, 6 ఫీట్ అయితే 6 ఫీట్. ఇది మీకు అర్థమైందా? రిగ్రెషన్కి క్లాసిఫికేషన్కి సింపుల్ డిఫరెన్స్ ఏంటిది అనేది. Yes, మీకు sir. నేను స్క్రీన్ షేర్ చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, సో దట్ మీకు ఈజీగా ఉండొచ్చు. స్క్రీన్ షేర్ అవుతుందమ్మా మీకు? Okay. అవుతుంది సార్. Wow, just a second. చాలా క్లియర్గా ఎక్కడ లేదే. ఇది ఎగ్జాంపుల్ చూడండి, సింపుల్గా ఉంది. సో ఎవరైనా వచ్చి
మీకు ప్రీవియస్ డేటా ఇచ్చారనుకోండి, లైక్ లాస్ట్ 1 మంత్గా మనకున్న టెంపరేచర్స్ ఇవి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటిది జాన్ 6th కదా, జాన్ 1st రోజు 84 degrees ఉంది, జాన్ 2nd రోజు 73 ఉంది, 3rd ఇంత, 4th ఇంత అని. సపోజ్ ఎవరైనా వచ్చి రేపు టెంపరేచర్ ఎంత ఉండబోతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే మనం ఒక బ్లాక్ బాక్స్ కనుక డిజైన్ చేస్తే, అంటే మనం ఎంఎల్ మోడల్ కనుక మనం ట్రైన్ చేసి ఉంటే అప్పుడు అది టెంపరేచరే కదా చెప్పాల్సింది. రేపు ఎంత టెంపరేచర్ ఉండబోతుందని మనం అడిగితే ఆ టెంపరేచర్ చెప్పాలనుకుంటే Yes, sir. అది ఎన్నో వాల్యూస్ ఉన్నాయి దానికి చెప్పాలనుకుంటే. 0 degrees చెప్పొచ్చు, లేదా 100 degrees చెప్పొచ్చు. 0 to 100 నంబర్సే కదా, అంటే 100 లిమిటెడే కదా అని అనొచ్చు మీరు. అది ఎలా ఉంటుంది, డెసిమల్స్ కూడా ఉంటాయి అవునా. 84.1 degree అని చెప్పొచ్చు, లేదా 84.11 degree అని చెప్పొచ్చు. మీకు అర్థమైందా పాయింట్ నేను అంది? ఒక టెంపరేచర్ Yes, sir. చెప్పాలి అనుకున్నప్పుడు 0 to 100 అన్నప్పుడు 100 వాల్యూసే కదా, 100 అనేది లిమిటెడే కదా. ఇప్పుడు డాగ్, క్యాట్, లయన్ అంటే 3 అంటున్నాం. 3లో ఒకటి సెలెక్ట్ చేయడం క్లాసిఫికేషన్ అన్నప్పుడు 0 to 100 degrees Celsiusలో ఒక నంబర్ సెలెక్ట్ చేయడం క్లాసిఫికేషన్ అయినా మరి అది రిగ్రెషన్ ఎందుకు అంటున్నాను నేను? ఎవరైనా చెప్పగలుగుతారని అడిగిన క్వశ్చన్కి? హలో, సో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా కొన్ని పాయింట్స్ యాక్చువల్లీ. సో రిగ్రెషన్కి క్లాసిఫికేషన్కి డిఫరెన్స్ ఎవరికైనా అర్థమైందా మీ దగ్గర? ఎనీవన్ డిఫరెన్స్ Yes, బిట్వీన్ sir. ఎవరు వేస్తుంది? మాధవియా? Yes, sir. మాధవి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా అమ్మా డిఫరెన్స్ ఏంటిదో రిగ్రెషన్కి క్లాసిఫికేషన్కి? క్లాసిఫికేషన్ అంటే ఆప్షన్స్ ఉంటాయి సార్. అవునమ్మా. రిగ్రెషన్ అంటే ఆప్షన్స్ ఉండవు సార్. ఉండవు. సో క్లాసిఫికేషన్లో ఏంటిదంటే మనకి ముందే తెలుస్తాయి ఉన్న ఆప్షన్స్ ఇవే, వీటిలోనే ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అని. రిగ్రెషన్లో మనకు Yes, అలా sir. ఉండదు, ఒక నెంబర్ని ప్రెడిక్ట్ చేస్తాం మనం రిగ్రెషన్లో. ఇప్పుడు మీకు ఇక ఎగ్జాంపుల్ కనిపిస్తుందా రిగ్రెషన్ క్లాసిఫికేషన్ అని చెప్పేసి? నేను షేర్ చేస్తున్నా స్క్రీన్, యాక్చువల్లీ మీకు అది కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే. ఇప్పుడు ఇక్కడ రిగ్రెషన్ అని చెప్పేసి ఉంది చూసారా, 84 degrees Yes, అని sir. ప్రెడిక్ట్ చేస్తున్నాం మనం, అవునా? ఇప్పుడు Yes, sir. రియల్ లైఫ్ వరల్డ్లో మహా అంటే 0 to 100 degrees కదా ఉండేది జనరల్గా. అదే 100 yes. అంటే 100 కాదు, మీరు 0 to 200 అనుకున్నా కూడా. మరి ఇప్పుడు ఇక్కడ లిమిటెడ్ వాల్యూసే కదా ఉన్నాయి 0 to 200 అంటే. ఇది ఎందుకు క్లాసిఫికేషన్ కిందకి రావట్లేదు ప్రాబ్లం? ఇప్పుడు ఆప్షన్స్ ఉంటుంది క్లాసిఫికేషన్ అనుకున్నాం అవునా. మరి 0 to 100 degrees ఉన్నప్పుడు, లేదా 0 to 200 degrees ఉన్నప్పుడు మహా అంటే ఎంత 200 వాల్యూస్ ఉన్నాయి అనుకుందాం. 200 వాల్యూస్లో ఒక వాల్యూని సెలెక్ట్ చేస్తున్నట్టే కదా. ఇప్పుడు ఇది రిగ్రెషన్ కిందకి వస్తుంది, ఎందుకు వస్తుంది మరి క్లాసిఫికేషన్ అనాలి కదా. మీకు అర్థమైందా నేను అంటున్న డౌట్? హలో, సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, ఐఎమ్ సో వాయిస్ సారీ. బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు ఏమైనా క్లియర్గా ఉందమ్మా? Yes, sir. ఓకే, నాకు నిజంగా ఐడియా లేదు ఎందుకు బ్రేక్ అవుతుందో. నేను జస్ట్ మ్యూట్ ఆన్ చేసి ఆఫ్ చేస్తే క్లియర్ అవుతుంది. సో ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్ ఎందుకు అనేది. మీకు వాయిస్ బ్రేక్ అయినా ఫస్ట్ సెకండ్ చెప్పేసేయండి అమ్మా. ఓకే, సో నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇందాక మాధవి అంది ఏంటిదంటే మనకి ఆప్షన్స్ ఉంటే సెలెక్ట్ చేసుకోవడానికి అది క్లాసిఫికేషన్, ఆప్షన్స్ Yes, sir. లేకపోతే అది రిగ్రెషన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఉంది కదా, వాట్ ఈస్ ద టెంపరేచర్ గోయింగ్ టు బీ టుమారో, మనం ప్రెడిక్ట్ చేయాలి కదా. ఇక్కడ మనకి ఒక Yes, 100 sir. ఆప్షన్స్ ఉన్నాయి అనుకుందాం, 0 to 100 degrees Celsius. ఇప్పుడు ఆ ఆప్షన్స్లో నేను ఒకటి సెలెక్ట్ చేస్తున్నా 84 అని. మరి ఇప్పుడు ఇది రిగ్రెషన్ కిందకి వస్తుందా క్లాసిఫికేషన్ కిందకి వచ్చిద్దా? రిగ్రెషన్ కింద వస్తుంది. మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఇందాక మనం అనుకుంది ఏంటిది, ఆప్షన్స్ ఉంటే క్లాసిఫికేషన్ అని. అంటే మనం ఆల్రెడీ తీసేసుకున్నాం కదా సార్ 84 degrees అని. తీసేసుకోవడం అర్థం కాలేదు మీరు అంది. ఒక్క సెకండ్, ఎవరో జాయిన్ అవుతున్నారు, త్రివేణి అంట.
ఓకే. సో ఇందాక మనం అనుకుంది ఏంటిది? ఒక సార్ రిగ్రెషన్ అనేది మేబీ ప్రీవియస్ డాటా పైన కూడా డిపెండ్ అయి ఉండొచ్చు కదండి సార్. సో రిగ్రెషన్ ప్రాబ్లంకి ఎప్పుడు రిగ్రెషన్ డాటానే వచ్చుద్ది, క్లాసిఫికేషన్కి ఎప్పుడు క్లాసిఫికేషనే వచ్చుద్ది. మనకి డాటాతోని అర్థమవుతుంది అది రిగ్రెషన్ ప్రాబ్లమా క్లాసిఫికేషన్ ప్రాబ్లమా అని. మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు డాటా సెట్ చూస్తే ఒక 1000 శాంపుల్స్ ఉంటే అవుట్పుట్స్ ఉంటాయి కదా మీకు, ప్రతి ఒక్క శాంపుల్కి అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ sir. 10,000 ఇమేజెస్ ఇచ్చా, ప్రతి ఒక్క ఇమేజ్కి ఇది డాగా క్యాటా అని చెప్పేసి లేబుల్స్ ఉంటాయి. ఆ 10,000 శాంపుల్స్లో మొత్తం ఎన్ని రకాల యానిమల్స్ ఉన్నాయి అని మీరు చూస్తే సపోజ్ 3 వచ్చాయి అనుకోండి, డాగ్, క్యాట్, లేకపోతే ఇంకోటి ఏంటి లయన్. అప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఓకే ఇది క్లాసిఫికేషన్ ప్రాబ్లం. అంటే ఏ ఇమేజ్ ఇచ్చినా కూడా ఈ మూడిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది అని. సో డాటా సెట్ చూసాక sir. మీకు తెలుస్తుంది ఇది రిగ్రెషన్ కిందకి వచ్చుద్దా లేదా క్లాసిఫికేషన్ కిందకి వచ్చుద్దా అని. ఇంకొక డాటా సెట్ ఉంటుంది, ఎగ్జాంపుల్స్ ఫీచర్స్ వచ్చేసి ఫస్ట్ ఏంటిదంటే ఈ హౌస్ ఇంత స్క్వేర్ ఫీట్ ఉంది, దీని కాస్ట్ ఇంత. సెకండ్ హౌస్ ఇంత స్క్వేర్ ఫీట్ ఉంది, దీని కాస్ట్ ఇంత. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10,000 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అనుకుందాం హౌసెస్కి సంబంధించి. ఫస్ట్ హౌస్ 1 రూపీకి వెళ్ళిపోతుంది, సెకండ్ హౌస్ 2 రూపీస్కి, థర్డ్ హౌస్ 3 రూపీస్కి, 10,000th హౌస్ ఉంటుంది కదా లాస్ట్ హౌస్ 10,000 రూపీస్కి వెళ్ళిపోతుంది అనుకుందాం. ఇప్పుడు ఆ డాటా సెట్ని చూస్తే 10,000 డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి అవుట్పుట్లో. అంటే ఒకటి 1 రూపీకి వెళ్ళిపోతుంది, ఇంకొకటి 10 రూపీస్కి, ఒకటి 15, అట్లా రకరకాలుగా ఉన్నాయి నంబర్స్. మనం చెప్పగలుగుతామా కొత్త హౌస్ ఇస్తే కంపల్సరీ 10,000లోనే ఉండాలి అని? చెప్పలేము. ఎందుకు? అది ఏదైనా ఉండొచ్చు నంబర్. నేను యాడ్ చేస్తున్న కొత్త హౌస్ 1 lakh వెళ్ళిపోవచ్చు టక్కున. సో మీకు డాటా సెట్ చూస్తే అర్థమైపోతుంది ఇది రిగ్రెషన్ ప్రాబ్లమా లేకపోతే క్లాసిఫికేషన్ ప్రాబ్లమా అని. 10,000 ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు 10,000 ఎగ్జాంపుల్స్ కంపల్సరీ ఏమంటారు ఒక క్యాటో డాగో లయన్కి సంబంధించింది అన్నప్పుడు మనకు అర్థమవుతుంది కదా అది. ఇంకొక కొత్త ఇమేజ్ ఇస్తే మూడిట్లో మాత్రమే సెలెక్ట్ చేయాలి, ఇంకో కొత్తది తీసుకొని రావద్దు పిక్చర్లోకి. అదే హౌసెస్ యొక్క ప్రైజెస్ చెప్తున్నాం అనుకోండి, ఏ హౌస్ ఎంతకి అమ్ముడుపోద్ది అని, మనకి అక్కడ ఆప్షన్స్ లేవు, మనమే కొత్త నెంబర్ చెప్పాల్సి వస్తుంది డాటా సెట్ని చూసి. అర్థమైందా రిగ్రెషన్ క్లాసిఫికేషన్కి డిఫరెన్స్? నేను మీకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఎందుకంటే అది క్లియర్ లేకపోతే మనం ఏం చేస్తున్నామో కూడా ముందుకెళ్తే అర్థం కాదు. సో నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటా. మేబీ కొందరికి బోర్ కొట్టచ్చు, ఏ చెప్పిందే చెప్తారా అన్నట్టు, కానీ అది వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఫ్యూ ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఇందాక మాధవి మీరు అన్నారు కదా నార్మల్గా ఏమని, ఈ చాయిసెస్ ఉంటుంది క్లాసిఫికేషన్ కిందికి వచ్చింది లేకపోతే రాదు, రిగ్రెషన్ కిందికే ఉంటుందని. ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ రిగ్రెషన్ ప్రాబ్లమ్ అని కనిపిస్తుంది కదా మీకు, వాట్ ఈస్ ద టెంపరేచర్ గోయింగ్ టు బి టుమారో అని. ఎస్ సార్. ఇప్పుడు ఇది మీరు రిగ్రెషన్ అనుకుంటున్నారా? అంటే క్లాసిఫికేషన్ కూడా వస్తుంది కదండి సార్, అంటే చాయిసెస్ ఉన్నాయి కదండి సార్. ఓకే, క్లాసిఫికేషన్ ఎందుకు అనుకుంటున్నారు మీరు? అంటే చాయిసెస్ ఉన్నాయి కదండి సార్, 84 కాకోకున్నట్లే ఇంకా మిగతా నంబర్స్ కూడా వస్తాయి కదండి సార్. అవును. సో మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మనకు ఆప్షన్స్ ఇక్కడ? 0 to 200 వరకు ఉన్నాయి సార్. సో మొత్తం కలిపి 200 201 ఆప్షన్స్ ఉన్నాయి అనుకోవచ్చు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే అప్పుడు మనం క్లాసిఫికేషన్ అనుకోవచ్చు. ఏది 0 to 200 వాల్యూసే మనకు ఉన్నాయి కంపల్సరీగా. అంటే ఎందుకు ఇక్కడ లిమిటెడ్ చెప్పగలుగుతున్నాం కదా మనం. నువ్వు ఏ రోజు అడిగినా కూడా నేను కంపల్సరీ 0 నుంచి 200 వరకు మాత్రమే నేను నంబర్ని సెలెక్ట్ చేస్తా. 0 కంటే తక్కువ పోను, 200 కంటే ఎక్కువ పోను అన్నప్పుడు ఇది ఒక రకంగా క్లాసిఫికేషన్ లాగానే అనిపిస్తుంది కదా మనకి. కానీ దీంట్లో ఉన్న లూప్ హోల్ ఏంటిదంటే, చూడటానికి 0 to 200 ఉన్నా ఇవి రియల్ నంబర్స్, వీటికి డెసిమల్స్ ఉంటాయి. 1 తర్వాత 2 కాదు కంపల్సరీ, 1 తర్వాత డెసిమల్స్ కూడా ఉండొచ్చు, 1.1, 1.2, 1.3 అని. సో చూడటానికి 0 to 200 వాల్యూసే కదా లేదా 201 వాల్యూసే కదా అని మనకు కనబడ్డా వీటి మధ్యలో ఇన్ఫినైట్ నంబర్స్ ఉన్నాయి, లిమిటెడ్ నంబర్స్ లేవు. Now we understand, sir.
ఇప్పుడు టుడే వచ్చేసి 84 డిగ్రీ సెల్సియస్ ఉంది కాబట్టి టుమారో 84.1 ఉండొచ్చు, డే ఆఫ్టర్ టుమారో 84.2 ఉండొచ్చు, అలా ఉండొచ్చు. కదండి సార్? అవును. సో కంపల్సరీ ఇది 84 ఉంటుంది, తర్వాత 85 ఉంటుంది, 84.1 అస్సలే ఉండదు అనడానికి లేదు. ఈ నంబర్స్ డెసిమల్స్ ఉంటాయి కాబట్టి ఏ రోజు ఏ పాయింట్ ఏ నెంబర్ అన్నా ఉండొచ్చు. మనకి లిమిటెడ్ ఆప్షన్స్ లేవు కంపల్సరీ ఇది ఈ నెంబరే ఉండాలి అని. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రెడిక్ట్ చేస్తుంది అన్లిమిటెడ్ నంబర్స్ నుంచి అయితే, లైక్ టెంపరేచర్, కంపల్సరీ టెంపరేచర్కి డెసిమల్స్ లేకుండా ఉంటుంది, 84.1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. లేదా హౌస్ ప్రైసెస్ ప్రిడిక్ట్ చేస్తున్నాం అనుకో, కంపల్సరీ హౌస్ అనేది 10,000 ఉండాల్సిన అవసరం లేదు, 1,00,000 ఉండాల్సిన అవసరం లేదు. ఎవడో ధనవంతుడు వచ్చి 1,00,00,000 అంటాడు, ఇంకా అంతకుమించిన ధనవంతుడు వచ్చి 2,00,00,000 అంటాడు. చెప్పలేం కదా పక్క ఇదే నెంబర్ ఉంటుందని. సో మనకి అన్లిమిటెడ్ నంబర్స్ ఉన్నప్పుడు అన్లిమిటెడ్ నంబర్స్లో ఏదో ఒక నంబర్ మనం ప్రెడిక్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది అంటే అది రిగ్రెషన్ కిందకి వచ్చొద్ది. లేదు మనకి ఆప్షన్స్ ఉన్నాయి, ఆ ఆప్షన్స్ కూడా కంపల్సరీ ఇన్నే అని మనం చెప్పగలుగుతున్నాం అంటే ఆ ఆప్షన్స్ ఎన్నైనా ఉండొచ్చు. 3 యానిమల్స్ ఉండొచ్చు, లేకపోతే 3 crore యానిమల్స్ అన్న ఉండొచ్చు. నంబర్ పెద్దగా ఉంది కదా అని రిగ్రెషన్ కాదు అది. మనం 3 crore అని ఎగ్జాక్ట్ చెప్తున్నాం కదా, పక్క 3 crores 3 కోట్లకు మించి యానిమల్స్ ఉండవు అని మనం చెప్తున్నాము అంటే కంపల్సరీ 3 కోట్లలో ఏదో ఒక యానిమల్ సెలెక్ట్ చేస్తాం కదా, ఇంకొకటి రాదు కదా ఎక్స్ట్రా. అయినా కూడా అది క్లాసిఫికేషన్ కిందకే అవుద్ది. సో పెద్ద నెంబర్ అయినా పర్లేదు కానీ మనం ఇంతే అని లిమిట్ చేస్తున్నాము, లిమిట్ చేసి ఆ లిమిట్ చేసిన వాటిలో నుంచి ఒకటి కంపల్సరీ సెలెక్ట్ చేయాలి అని అంటున్నాము అంటే ఆ ప్రాబ్లం క్లాసిఫికేషన్ ప్రాబ్లం కిందకి వచ్చుద్ది. లేదు అన్లిమిటెడ్ వాల్యూస్ ఉన్నాయి, డెసిమల్స్ ఉన్నాయి, రియల్ నెంబర్స్ ఉన్నాయి, అది ఏదన్నా రావచ్చు బయటికి మనం చెప్పలేము అన్నప్పుడు అది రీగ్రెషన్ కిందకి వచ్చుద్ది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి రీగ్రెషన్ వాట్ ఇస్ ద టెంపరేచర్ అంటే నంబర్ కదా మనం చెప్పాల్సింది, నంబర్ చెప్తున్నాం, అది కూడా ఏ నెంబర్ అన్నా ఉండొచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ 80 to 90లో చిన్న చిన్నవి మళ్ళీ ఉంటాయి మీకు, 80.1 80.2 డెసిమల్స్ కాబట్టి. సో ఏదో ఒక నెంబర్ మనం సెలెక్ట్ చేసాం 84 అని, ఇది రీగ్రెషన్. మరి టెంపరేచర్ రేపు వేడిగా ఉంటుందా చల్లగా ఉంటుందా అంటే ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మహా అంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి అంతే. ఉన్నది 2 ఆప్షన్సే కాబట్టి ఉన్న దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి కాబట్టి సింపుల్గా వాడు హాట్ అని సెలెక్ట్ చేసిండు, క్లాసిఫికేషన్ ప్రాబ్లం కిందకి అయిపోయింది. సో మీకు అర్థమైందా బేసిక్ డిఫరెన్స్ రిగ్రెషన్కి క్లాసిఫికేషన్కి? డన్. ఓకే అమ్మా, ఐఎమ్ హ్యాపీ. నాకు ఎవరిదో వాయిస్ బాగా వినిపిస్తుంది, మేబీ సౌజన్యది అనుకుంటా. ఒక్కసారి నువ్వు మ్యూట్ చేయమ్మా, నువ్వు ఒక్కదానివి. సౌజన్యదేనా లేదా నిఖితాదా? నిఖితాది అనుకోండి. సౌజన్యదే, సారీ. సౌజన్య మీరు మ్యూట్ చేయండి, రిప్లై ఇవ్వాల్సినప్పుడు జస్ట్ అన్మ్యూట్ చేసి రిప్లై ఇచ్చి మ్యూట్ చేయండి మనకి. ఓకే 6:05 అవుతుందా? జస్ట్ 5 minutes బ్రేక్ ఇవ్వండి అమ్మ, ఐల్ సార్ట్ అవుట్ నెక్స్ట్ ఏం చెప్పచ్చు మీకు అనేది. నేను 6:10కి రెజ్యూమ్ చేస్తాను మళ్ళీ.
ఓకే అమ్మ, నేను స్టార్ట్ చేస్తాను మళ్ళీ. ఓకే, బిఫోర్ దట్ క్లాస్ మీరు ఇప్పుడు వెళ్ళకండి, బికాస్ అటెండెన్స్ లాస్ట్లో తీసుకుంటా, లాస్ట్ 5 minutes or 10 minutesలో. సో నేను ఎవరినో చూసాను బయటికి వెళ్ళినట్టు, మరి నాకు వాళ్ళ పేరు కూడా ఐడియా లేదు, పోయిన వాళ్ళు ఎవరో. సో మీరెవరు వదిలిపెట్టద్దు మీటింగ్, ఓకే? అటెండెన్స్ లాస్ట్లో ఉంటుంది, లాస్ట్ 10-15 minutes. ఓకే, సో ఇప్పుడు రీగ్రెషన్ క్లాసిఫికేషన్ డిఫరెన్స్ అయిపోయింది కదా, రీగ్రెషన్లోకి ఇంత డెప్త్కి వెళ్తాం ఇప్పుడు మనం. ఓకే, సేవ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు. లాస్ట్ నెట్వర్క్ కనెక్షన్ అంటే నా వాయిస్ కరెక్ట్ ఉందా అమ్మ? ఇప్పుడు ప్రాపర్గా వినిపిస్తుందా మీకు క్లియర్గా? హలో, వినిపిస్తుంది సార్ ఇప్పుడు. ఓకే, డన్. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం, అప్పటి నుంచి మాట్లాడుకుంటున్న ఎగ్జాంపుల్. ఓకే, రీగ్రెషన్ కాబట్టి, రీగ్రెషన్ అంటే నథింగ్ బట్ అదొక సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథం కాబట్టి, క్లయింట్ అనేది మనకి డేటా ఇస్తాడు కదా రీగ్రెషన్కి. మనం ఇందాక అనుకుందాం, ఇప్పుడు రీగ్రెషన్కి ఎలాంటి డేటా సెట్ వస్తుందో చూద్దాం మనం. ఫస్ట్ ఈ రీగ్రెషన్ ఏదైతే ఉందో సూపర్వైజ్డ్ కిందకే కదా. ఓకే, సూపర్వైజ్డ్ అన్నప్పుడు ఇక్కడ మీకు చూపించాను నేను, ఏముంటుంది, ప్రీవియస్ డేటా ఉంటుంది, ఆ డేటా ఉండడంతో పాటు x,y వాల్యూస్ కూడా ఉంటాయి, అవునా? సో ఒక శాంపుల్ డేటా సెట్ మనకి ఇచ్చాడు అనుకుందాం, ఏది క్లయింట్, ఎక్స్ వై. ఎక్స్ అనేది సే సపోజ్ ఒక 500, వై వచ్చేసి 100. ఈ 500 ఏంది, 100 ఏంటంటే 500 స్క్వేర్ ఫీట్, ఇది $100 అనుకో, 10,000 రూపీస్ అనుకోండి సమ్వేర్. ఇది ఏరియా స్క్వేర్ ఫీట్, ఇది అంటే ఒక హౌస్ ఎంత స్క్వేర్ ఫీట్ ఉంది అని. తర్వాత ఇలాగే 600, 12,000 ఇలా డాటా ఇచ్చాడు అనుకుందాం. ఓకే, ఎన్ని, ఒక 20 ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఇది రీగ్రెషన్ క్లాసిఫికేషన్ అంటే ఏం చెప్తారమ్మా మీరు? ఇది రీగ్రెషన్ ప్రాబ్లం అనుకుంటున్నారా, క్లాసిఫికేషన్ అనుకుంటున్నారా? మాధవి ఆన్సర్ చెప్పగలుగుతావా దీనికి? మాధవి క్లాసిఫికేషన్ ఎందుకు అనుకున్నావు? సౌజన్య ఒక్కసారి మ్యూట్ పెట్టమ్మా, నేను మళ్ళీ అడుగుతాను. నేను సౌజన్య మ్యూట్. మాధవి, ఇది క్లాసిఫికేషనా రీగ్రెషనా మళ్ళీ చెప్పండి. రిగ్రెషన్ సార్. ఓకే, ఫస్ట్ క్లాసిఫికేషన్ ఎందుకు అనుకున్నావు, ఐడియా ఉందా? లేదు సార్. ఓకే, ఇది రిగ్రెషన్ ఎందుకు అంటే, ఈ ఇచ్చిన ఎగ్జాంపుల్సే కాదు, మన మోడల్ బిల్డ్ చేశాక 21 ఎగ్జాంపుల్, 21st ఇది ఒకటి ఇస్తాం కదా, అది 1000 స్క్వేర్ ఫీటే కాదు, 1,00,000 స్క్వేర్ ఫీట్లను కూడా ఇవ్వచ్చు మనం. అప్పుడు దాని ప్రైస్ అనేది వీటి నుంచి ఏమి ఉండదు, ఇంకా ఎంతో ఉంటుంది, కొన్ని కోట్లకు సంబంధించిన ప్రైస్ ఉంటుంది ఇక్కడ. సో మనం కంపల్సరీ వీటి నుంచే చూస్ చేయం. సో మనం నంబర్స్ ప్రెడిక్ట్ చేస్తున్నాం, అది ఇన్ఫినిట్ నెంబర్స్ నుంచి అంటే రిగ్రెషన్, లేదు మనకి లిమిటెడ్ వాల్యూస్ ఉన్నాయంటే క్లాసిఫికేషన్. సో ఈ డేటా సెట్ అనేది రిగ్రెషన్ డేటా సెట్. ఇప్పుడు డేటా సెట్ ఇచ్చిన వెంటనే, వెంటనే కాదు, మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పేసి నేను ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు దీన్ని ప్లాట్ చేస్తున్నా యాక్చువల్లీ ఈ వాల్యూస్ని. సపోజ్ ప్లాట్ అంటే మీకు ఐడియా ఉంది కదా, గ్రాఫ్ ఇందాక మనం y = mx + c అని ప్లాట్ చేసాం. ఇప్పుడు మన దగ్గర x వాల్యూస్ ఉన్నాయి, y వాల్యూస్ ఉన్నాయి, అవునా? ఇందాక నేను ఏం చేశాను, లైన్ ఈక్వేషన్ గీయాలి అన్నప్పుడు x ప్లేస్లో 0 పెడితే y ఎంత, y ప్లేస్లో 0 పెడితే x ఎంత అన్నప్పుడు మనకు ఒక 2 పాయింట్స్ వచ్చాయి. గ్రాఫ్లో మనం ఆ 2 పాయింట్స్ని మనం మ్యాప్ చేసేసుకొని ఒక లైన్ గీసేసాం. ఇప్పుడు ఏంటిది, ఈ డేటా సెట్ని మనం పాయింట్స్ లాగా చూడాలి. ఇప్పుడు x అనేది ఒక x యాక్సిస్, y అనేది y యాక్సిస్, 2D గ్రాఫ్ ఇది. అదే ఫీచర్స్ ఇక్కడ x కాకుండా x1, x2 ఉంది అనుకో, అప్పుడు అది 3D గ్రాఫ్ అవుతుంది.
మీకు అర్థమైందని అన్న పాయింట్? ఎస్ సార్. ఇప్పుడు మీరు చూస్తున్న గ్రాఫ్ ఏదైతే ఉందో ఇది 2D గ్రాఫే. ఇదేంటిది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. వై ఒకవేళ మనకు వచ్చిన డేటా సెట్లో ఒకటే ఫీచర్ కాకుండా x1 x2 అని 2 ఫీచర్స్ ఉండి లేబుల్ y ఉంటే అప్పుడు మనం ఈ 3 వాల్యూస్ని అంటే ఇక్కడ 1 2 3 ఉంటే ఇప్పుడు ఈ పాయింట్ని ప్లాట్ చేయాలంటే ఎట్లా ప్లాట్ చేస్తారు చెప్పండి యాక్సిస్ పైన? ఫస్ట్ చేయగలుగుతామా యాక్సిస్ పైన? చేయలేం సార్. చేయలేము. ఎందుకు? మనకి 3 పాయింట్స్ ఉన్నాయంటే మనకి 3D గ్రాఫ్ అవసరం. 3D గ్రాఫ్ నేను 2Dలో ఇక్కడ డ్రా చేయలేను కూడా. ఒక యాక్సిస్ x1 కోసం, ఒక యాక్సిస్ x2 కోసం, ఒక యాక్సిస్ y కోసం. బట్ మనకు వచ్చిన డేటా ఏంటిది? ఒకటే ఇన్పుట్ ఫీచర్ ఉంది, ఒకటే అవుట్పుట్ లేబుల్ ఉంది. సో 2D గ్రాఫ్లో మనం డ్రా చేయగలుగుతాం. సపోజ్ 2D గ్రాఫ్లో మనకి వాల్యూస్ ఇట్లుంటాయి 500, 1000, 1500 ఇవంతా ఏంటి? స్క్వేర్ ఫీటే కదా. ఎస్ సార్. ఈ y అనేది ఏంటిది? అంతా రూపీస్. 10,000 నుంచి స్టార్ట్ చేస్తాం కింద, 20,000, 30,000, 40,000 సో ఆన్. ఇప్పుడు ఇచ్చిన డేటాని ఇచ్చినట్టు మ్యాప్ చేసుకుంటూ పోతే ఇలా ఉండొచ్చు కదా పాయింట్స్, ఇలా ఉండొచ్చు. దాన్ని కొంచెం కర్వ్ గీస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న పాయింట్స్ ఉన్నట్టు నేను గీస్తే వచ్చింది ఇది. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి వచ్చి నా దగ్గర 1500, 2000 కాదు 3000 స్క్వేర్ ఫీట్ ఉంది అంటే ఆ పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఈడుండొచ్చా లేకపోతే ఇక్కడ ఉండొచ్చా? సారీ, ఇక్కడ ఎందుకు ఉంటుంది? అసలు ఉండాల్సింది ఈ లైన్ పైనే. ఓకే, ఇవన్నీ పాసిబులే కదా. అంటే ఒక వ్యక్తి వచ్చి ఇప్పుడు చెప్తాను ఒక సెకండ్. ఈ పాయింట్స్ ఏవైతే ఇప్పుడు ప్రస్తుతం ప్లాట్ అయి ఉన్నాయో ఇవన్నీ ఈ డేటా సెట్ నుంచి ఉన్న వాల్యూస్ని ప్లాట్ చేసినవి మాత్రమే. ఓకే, ఫ్యూచర్లో ఒక కొత్త వ్యక్తి వచ్చి ఇప్పుడు ఇది ఉంది కదా నీ దగ్గర మోడల్ అంటే ఇది, నా దగ్గర 3000 స్క్వేర్ ఫీట్ ఇల్లు ఉంది అంటే ఈ పాయింట్. ఈ పాయింట్కి ఎంత ఖర్చు అంటే ఎంత నాకు అమ్ముడు పోవచ్చు, ఎంత అమౌంట్కి అన్నప్పుడు ఇవన్నీ పాసిబుల్ వాల్యూసే. 10,000కి అమ్ముడు పోవచ్చు, 20కి, 30కి, 40కి, 50కి. మీరు గ్రాఫ్ బట్టి ఎవరైనా చెప్పగలుగుతారా ఈ పాయింట్స్లో ఏది కరెక్ట్ పాయింట్? దీంట్లో నేను ఏ పాయింట్ చెప్తే కరెక్ట్గా ఉంటుంది ఆన్సర్ కింద ఆ క్లయింట్కి కానీ ఎవరైనా కస్టమర్కి కానీ? 3000 స్క్వేర్ ఫీట్ అన్నప్పుడు ఈ పాయింటా, ఈ పాయింటా, ఇదా, ఇదా, ఇదా? సపోజ్ నేను మీకు కలర్స్ వేస్తే మీరు పొలుతారు కావచ్చు. సారీ, మీ క్వశ్చన్ అర్థమైందని అడిగింది. ఇక్కడ రెడ్ పాయింట్ పెడదాం, బ్లూ, yellow, పర్పుల్. ఇప్పుడు ఇక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి, రైట్? ఈ కలర్ పాయింట్స్ కాకుండా నేను ఏవైతే ఫస్ట్ పాయింట్స్ గీసానో అవన్నీ మనకి ఈ డేటా సెట్ నుంచి వచ్చిన పాయింట్స్. అంటే ఇదంతా ప్రీవియస్ డేటానే. ఇది మొత్తం 3000 అనే ఏదైతే ఉందో నేను కొత్తగా ఇస్తున్న డేటా పాయింట్. 3000కి నాకు ఎంతలా ఇల్లు దొరుకుతుంది అని. ఇప్పుడు 4 కలర్ పాయింట్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఎల్లో, బ్లూ, రెడ్, పర్పుల్. మిమ్మల్ని అడిగితే దీంట్లో ఏది కరెక్ట్గా ఉండొచ్చు అంటే గెస్ అంటే ఆ వ్యక్తికి చెప్పాలనుకుంటే అందాదా ఇప్పుడు ఇట్లా లైన్స్ గీస్తే దాని అర్థం ఏంటిది? ఎక్స్ అంటే ఇక్కడ సమ్వేర్ 10,000 అని, బ్లూ అంటే సమ్వేర్ 7,000 అని, రెడ్ అంటే సమ్వేర్ 4,000, పర్పుల్ అంటే సమ్వేర్ 2,000. అవునా? మరి ఇప్పుడు 3000 స్క్వేర్ ఫీట్ ఉన్న ఇల్లుకి నాకు ఎంత డబ్బులు వస్తాయి అంటే మీరు 10,000 వస్తాయని చెప్తారా లేకపోతే 7,000 వస్తుందని చెప్తారా?
లేకపోతే 4000 అని చెప్తారా, లేకపోతే 2000 అని చెప్తారా? 4 సార్ 4 ఎందుకు చెప్తారు 4 అని? 10,000 ఎందుకు ఉండద్దు? 4 అన్నది ఎవరు? సౌజన్యనా, వీరేషా? సౌజన్యనా? ఎస్ సార్ ఓకే, సౌజన్య ఎందుకు 4000 అంటున్నావు? ఇది ఎందుకు 10,000 ఉండద్దు, ఎందుకు 7,000 ఉండద్దు? అంటే 3000 కి దగ్గరగా ఉంది కదండి సార్. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ప్రీవియస్ డేటా అనేది మనకి ఎందుకు అవసరమో? ప్రీవియస్ డేటాని బట్టి మనం చెప్పగలుగుతున్నాం, ఓకే ఇది కొంచెం దగ్గరగా ఉంది అంటే 3000 స్క్వేర్ ఫీట్ ఉన్న ఇల్లు ఒక 4000కి పోయే ఛాన్స్ ఉంది, కానీ 10,000 కాదు అని. మీరు దేని చూసి చెప్పారమ్మా? ఇప్పుడు ఈ డేటాని చూసే కదా. అందుకు మనకి ప్రీవియస్ డేటా అవసరం. ప్రీవియస్ డేటాని బట్టే మనం ఫ్యూచర్లో వచ్చే కొత్త కొత్త ఇన్పుట్స్కి, ఇక్కడ 3000 అంటే ఏంటిది? అది ఇన్పుటే, కానీ ఇది కొత్త ఇన్పుట్, న్యూ ఇన్పుట్. వై అంటే ఏంటిది? మనం ప్రెడిక్ట్ చేస్తున్నాం, ఇది డాటా సెట్లో లేదు ఈ వాల్యూ. ఎవరితో మ్యూట్లో పెట్టండి అమ్మ, మ్యూట్లో పెట్టండి. ఆన్సర్ ఇవ్వాల్సినప్పుడు అన్మ్యూట్ చేయండి. ఎవరితో డిస్టర్బెన్స్ వస్తుంది, అందరు మ్యూట్కి వెళ్ళిపోండి చెప్తాను. నేను క్వశ్చన్స్ అడిగినప్పుడు అన్మ్యూట్ చేసేయండి బెస్ట్. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఈ 3000 అనేది ఏదైతే ఉందో అది కొత్త ఇన్పుట్, న్యూ ఇన్పుట్. అది ఈ వై ఏదైతే ఉందో మనం ప్రెడిక్ట్ చేస్తున్న అవుట్పుట్. ఈ వై అనేది ఎక్కడ కూడా డాటా సెట్లో లేదు. నేను చెప్తున్న ఎక్స్ ఏదైతే ఉందో 3000 కూడా డాటా సెట్లో లేదు. ఇది నేను కొత్తగా ఇచ్చిన ఇన్పుట్. వై ఎంత? నేను మిమ్మల్ని అడిగా ప్రశ్న, ఎంత అంటే సౌజన్య అంది ఏమి 4000 అని చెప్పేసి అంది. తను అది డెసిషన్ ఎలా తీసుకుంది? అవుట్ ఆఫ్ ఈ 4 పాయింట్స్ ఈ డేటా ఏదైతే ఉందో ఈ కర్వ్ చూసుకుంది తను, లేదా ఈ లైన్. కాబట్టి దగ్గరగా ఉంది కదా అని చెప్పగలిగింది. సో ఇక్కడ మనకి ప్రీవియస్ డేటా ఎందుకు అవసరం అవుతుందో అర్థమైంది కదా మీ అందరికీ? వాయిస్ సరిగా రావట్లేదు సార్. వావ్, ఎంత లాస్ట్ 10 minutes నుంచి అమ్మా? జస్ట్ ఇప్పుడేనా? ఇప్పటి నుంచే సార్ 1 minute. ఓహో వావ్. ఓకే, నెక్స్ట్ టైం ఇట్లా 1 minute ఆగద్దు. ఒక 5 seconds మీకు రాకపోయినా కూడా మీరు చెప్పేయండి. నేను మాట్లాడుతున్నాను మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ వైబ్రేట్ అవుతుంటుంది చూసారా, నా అకౌంట్ వివేకానంద్ అవటమని. అక్కడ సౌండ్ వస్తుంది, sir. మీకు క్లారిటీ రావట్లేదు అంటే వెంటనే చెప్పేయండి అమ్మా, 1 minute దాకా కూడా ఆగద్దు. సో ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఏంటిదంటే ఇక్కడ ఇవన్నీ ప్లాట్ చేశాను కదా, ఈ పాయింట్స్ ఏవైతే ప్లాట్ చేశానో ఇవన్నీ మనకి డాటా సెట్లో ఉన్న పాయింట్స్ మాత్రమే. కలర్ డ్రా చేసిన ఏవైతే ఉన్నాయో నేను ప్రిడిక్ట్ చేద్దాం అనుకుంటున్న పాయింట్స్ ఇవి. ఎల్లో కానీ, బ్లూ కానీ, రెడ్ కానీ, పర్పుల్ కానీ. సో ఈ 3000 అనేది ఏదైతే ఉందో ఇది న్యూ ఎక్స్. ఇది మన డాటా సెట్లో లేని ఎక్స్. డాటా సెట్ అంటే ఏంటిది? మన క్లయింట్ ఇచ్చిన డాటా. ఎక్స్ ఏంటిది, వై ఏంటిది అని. ఇక్కడ 3000 అనేదే లేదు. నేను అడిగాను ఏది గ్రాఫ్ ప్లాట్ చేశాక, ఒకవేళ నేను 3000 అని కొత్త ఇన్పుట్ ఎక్స్ ఇస్తే వై ఏమై ఉండే ఛాన్స్ ఉంది? ఎల్లోనా, బ్లూవా, రెడ్డా, పర్పులా అని. అప్పుడు సౌజన్య ప్రీవియస్ డాటా అని చూసి రెడ్ పాయింట్ అని చెప్పేసి అంది, బికాస్ ఈ డాటా సెట్కి దగ్గరగా ఉంది అని. సో ఇక్కడ మీకు అర్థం కావాలి ప్రీవియస్ డాటా అనేది మనకి ఎంత ఇంపార్టెంట్. ప్రీవియస్ డాటాతోనే చెప్పగలుగుతాం మనం ఇంత స్క్వేర్ ఫీట్ అయితే ఎంతకు అమ్ముడుపోవచ్చు అని. ఎందుకు? ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క ప్రైజ్కి అమ్ముడుపోతుంది ల్యాండ్ అనేది, అంతే కదా. 1 acre ల్యాండ్ ప్రాపర్టీ ప్రతి లొకేషన్లో సేమ్ ఉండదు. మరి ఆ లొకేషన్లో తెలుసుకోవాలి మీరు, ఆ లొకేషన్లో ఉన్న డాటా కావాలి, అది ప్రీవియస్ డాటా. మీకు అర్థమైందా ఇప్పుడు ఎందుకు ప్రీవియస్ డాటా అవసరమో మనకి? ఎస్ సార్. ఓకే, సార్ సో వీఆర్ లెఫ్ట్ విత్ 7 more minutes. ఇది నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. నేను ఇప్పుడు అటెండెన్స్ గురించి ఒకసారి మాట్లాడాలి. నాకు క్లారిటీ లేని విషయం, మీకు ఎవరైనా సిఆర్ ఉన్నారా అమ్మా? మీకు క్లాస్ రిప్రజెంటేటివ్ ఎవరన్నా, మీకు ఎవరైనా క్లాస్ రిప్రజెంటేటివ్ ఉన్నారా? అట్లేం లేదు సార్, మేము టోటల్ ఓన్లీ రెగ్యులర్ స్టూడెంట్స్ 13 members 14 members ఉంటాం సార్. మోస్ట్లీ అందరి డెసిషన్ మీదే ఉంటుంది సార్. ఓకే డన్. ఇప్పుడు టోటల్ స్ట్రెంత్ ఎంత ఉండొచ్చు మీరంతా? ఎగ్జాక్ట్ నంబర్ ఇప్పుడు ఒక 18 సార్.
18 మెంబర్స్. ఇప్పుడు 18 మెంబర్స్లో ఎవరెవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ పేర్లు నోట్ డౌన్ చేసుకుంటాను నేను రేపు ఎల్లుండి నా ఓకే సార్. మేనేజర్ తోటి మాట్లాడి వీళ్ళకి మాత్రమే అటెండెన్స్ వేపిస్తాను. సో నాకు Yes, ఇక్కడ sir. కనిపిస్తున్న వాళ్ళని నేను చదువుకుంటూ వెళ్తే ఎవరైనా మిస్ అయితే ప్లీజ్ లెట్ మీ నో. ఓకే, ఓకే సార్. ఫస్ట్ అంకిత అని ఉంది. తన పేరు అంకిత అని రాసుకుంటున్నాను నేను. ఏదైనా ఇంటి పేరు ఉందా ఇంకేమన్నా? అంకిత అనేది ఫుల్ నేమేనా? అంకిత ఎస్ సార్. అంకిత ఎస్ సార్, అంకిత సార్. మీ లాస్ట్ నేమ్ ఏం లేదా Full అమ్మ ఇంటి పేరు ఎట్లా? వ్యక్తి అంకిత సార్. ఆ? వ్యక్తి అంకిత. మీరు చాట్ పెట్టగలుగుతారా నాకు? బెస్ట్ ఆప్షన్. అంకిత మీ ఫుల్ నేమ్ టైప్ చేయరా చాట్లో? నేను చాట్ ఏం చూడలేదు, నాకు ఏం రావట్లేదు చాట్ మరి. సరే, ఇంకెవరైనా అంకితాలు ఉన్నారా మీ క్లాస్లో? తినొకతేనా? సార్ లేరు సార్, డన్. ఒకటే. ఈ ఒక్కతే డన్. అంకిత అయిపోయింది. తర్వాత అర్షియా. సారీ, అర్షియా ఆచుకట్ల. ఇది కరెక్టేనా స్పెల్ చేసింది? హలో అమ్మ నీ పేరు ఇదే రాసుకుంటున్నా, అర్షియా ఆచుకట్ల. అదే సార్. డన్. నెక్స్ట్ వచ్చేసి బి అనిత అని ఉంది. 4th వచ్చేసి బేస్తా ఇందు. బోయా Yes, అనిత. sir. పర్ఫెక్ట్, బోయా అనిత పర్ఫెక్ట్. ఇలా చాట్ పంపిస్తే ఐల్ బి హ్యాపీ. బోయా అనిత. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బేస్తా ఇందు. ఎస్ సార్, బెస్ట్ అయింది. ఓకే, తర్వాత వచ్చేసి ఎండ్ల నిఖిత. ఎండ్ల నిఖిత. ఓకే, గుజ్జల శిరీష. ఎస్ సార్. శిరీష. 7th మాధవి కమ్మర. ఎస్ సార్. నేను పేరు తప్పుగా పలుకుతే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. తర్వాత సౌజన్య వాల్మీకి. ఈ త్రివేణి అనే ఎవరో వ్యక్తి లైక్ మధ్యలో జాయిన్ అయ్యారు. ఇవాళ అయితే అటెండెన్స్ వేస్తున్నా, బట్ మధ్యలో జాయిన్ అయితే నెక్స్ట్ టైం నుంచి నేను వేయద్దు యాజ్ పర్ ది రూల్స్. బట్ టుడే ఎక్స్క్యూజ్ చేస్తున్నా. త్రివేణి ఇంతేనా పూర్తి పేరు? త్రివేణి. ఓకే, ఈ త్రివేణి అంతేనా పూర్తి పేరు, ఇంకేం లేదు? ఓకే, వీరేష్ ఇది సార్ శంకరం అఖిల సార్. ఆ? శంకరం అఖిల సార్. నాకు వినబడట్లేదు. నేను వాయిస్ క్లారిటీ చాట్ పెట్టగలుగుతారా? ఓకే సార్. సార్ శంకరం అఖిల సార్. శంకరం అఖిల. ఇంకెవరి పేరైనా మిస్ చేశానా నేను? నో సార్. నో సార్. మొత్తం 10 మెంబర్స్కి అటెండెన్స్ పడ్డది ఇవాళ. కాదు, మీ దగ్గర బాయ్స్ లేరా మీ క్లాస్? అంతా అమ్మాయిలు అన్నట్లు చూస్తున్నారు. నో సార్, ఇది ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ సార్. అంతేనా? ఓకే, అంటే బాయ్స్ ఇంట్రెస్టెడ్గా లేక జాయిన్ అవ్వట్లేరు అనుకున్నా, బట్ ఓకే, ఇది ఓన్లీ ఉమెన్స్ డిగ్రీ. ఓకే అమ్మ, డన్. అయితే 10 మెంబర్స్కి అటెండెన్స్ ఇది ఓకే. అండ్ ఫీడ్బ్యాక్, నా పేస్ తగ్గించాలా, లాంగ్వేజ్ మార్చాలా, కాన్సెప్ట్స్ డెప్త్కి వెళ్ళాలా, లేదా పైన ఇట్లా ఓకేనా, ఎలా ప్రొసీడ్ అవ్వమంటారు చెప్పండి రేపటి నుంచి మనం?
ఇలానే చెప్పండి సార్ అర్థమవుతుంది. ఓకే. ఇది మీకు మరీ చిన్న చిన్నవి చెప్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుందా? లేకపోతే ఇది చెప్పాల్సిందే అన్నట్టుగానే ఉందా మీకు? సరిపోతుంది సార్ ఈ వేలో చెప్తే అర్థమవుతుంది. అర్థమవుతుంది. డన్. సో, ఇంకా ఏం లేవు మీ ఎండ్ నుంచి. లైక్ ఇలా అయితే బెటర్ అని. ఓకే. డన్నా మ్యామ్? హ్యాపీ ఓకే అయితే? సార్. డన్. మీరు లీవ్ అవ్వచ్చు అయితే. ఎవరికైనా క్వెషన్స్ ఉంటే చెప్పండి. ఐ విల్ బీ హ్యాపీ టు ఆన్సర్. మీరు లీవ్ అయ్యేదాకా నేను ఉంటా. లీవ్ అవ్వచ్చమ్మా? డన్ ఫర్ టుడే. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ ఆల్. బాయ్. బాయ్ 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 అమ్మా. సార్. బాయ్ అమ్మా. సార్ ఒక అమ్మాయికి అనుషకి స్క్రీన్ కనిపించడం లేదు, వాయిస్ బ్రేక్ అవుతుందని లెఫ్ట్ అయింది సార్. ఓకే. అనుషానా? నాకు మెసేజ్ చేసింది. ఎస్ సార్. అనుష. తను ఒకతే ఉందా అనుష పేరు మీద? సార్ తను ఒకటే అనుష. ఓకే. డన్. డౌట్స్ లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు అమ్మా. ఉన్న వాళ్ళు అట్లీస్ట్ అడుగుతారని ఉంటున్నాను. హలో త్రివేణి, యూ కెన్ లీవ్ అమ్మా. డౌట్స్ ఏం లేవంటే.